ఏంటండి బాబు ఇంత బాగా తెలివి పెట్టేసుకుని మీరు ఏమిటలా అలాగా చేస్తున్నారు, మీరు మీ తెలివి తెలియదు అసలు, మీరే స్టార్ట్ చేయాలి కంపెనీ అన్నారు. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ క్రియేటింగ్ దిస్. So let me start with this. Model, actor, HR, Mali back to modeling, aerobic instructor, interior decorator, wedding planner, advertisement company, marketing vice president, now you're a host. అసలు యూ నేమ్ ఇట్ ఐ యూస్ టు డూ. కన్సిస్టెంట్ గా స్విచ్ చేసిన ప్రతిసారి and you're being successful. నాకు ఒకటి మైండ్ లో ఉండేది, నాన్నని అస్సలు ఇబ్బంది పెట్టద్దు. నా ఫస్ట్ ఫోటోషూట్ గోల్డ్ చైన్ అమ్మేసి ఫోటోషూట్ కి పెట్టి నేను అడ్వర్టైజ్మెంట్ కోసం వెళ్ళా. అప్పుడు ఆ పేరు విని ఇదేదో పీరియాడిక్ ఫిల్మ్ అనుకున్నా. రంగ్ దే బసంతి. ఇండస్ట్రీ ఎంత భయంకరమైందంటే ఎంత బాగుంటుందో అంతే దాని ఇంకొక సైడ్ ఉంటది, దట్ ఈస్ వెరీ స్కేర్. నేను కెమెరాజెనిక్, ఫోటోజెనిక్, అంటే నీకు కావాల్సింది కెమెరాలోనే కదా. నేను బయట నల్లగా ఉంటే ఏంటి, నువ్వు చదివిందేమో ఎంఎస్సి బీపీఓలో దొరుకుతుంది, రిక్రూటర్ ఏమవుతా అంటే నేను జస్ట్ ఐ ఫీల్ దట్ ఇట్స్ నాట్ దాట్ టఫ్, ఎనీథింగ్ కెన్ హ్యాపన్ ఎనీ టైమ్, లైఫ్ ఇస్ వెరీ షార్ట్ అని ఒక ఫీలింగ్ వచ్చింది. వెన్ ఐ వాజ్ బికమింగ్ ఎ సెలబ్రిటీ అండ్ సడన్లీ హిస్ సక్సెస్ వెంట్ డౌన్, ఇమాజిన్ హిస్ ఫేస్. అంటే ఓవర్ హెడ్స్ అంటే ఏంటి, ప్రాఫిట్స్ ఏంటి, వెండర్ మేనేజ్మెంట్ ఏంటి, క్లయింట్ మేనేజ్మెంట్ ఏంటి, ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి, మనం హెచ్ఆర్ చేసినా కూడా ఇక్కడ ఆన్ జాబ్ లో నేర్చుకున్నాను బిజినెస్ ఏంటి. ఎప్పుడైనా బిజినెస్ ఎంబీఏ కాలేజ్లో నేర్చుకోవడము కంటే రియల్ టైమ్ గా వెళ్ళి సేల్స్ చేస్తే బెస్ట్ బిజినెస్ వస్తుంది. వెడ్డింగ్ అంటే ఏస్థెటిక్స్ డెకార్ కానే కాదు, అది ఎలాగో ఇంపార్టెంట్, బట్ సో ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ డెకార్ దట్ యు సీ ఇన్ మల్లవర్ గోల్డ్ ఇస్ డన్ బై మీ. అలా అన్ని చేశాక డైరెక్టర్ వస్తారు, వచ్చేసి అమ్మ ఈ స్టేజ్ నెట్ తిప్పు అంటారు. సార్ ఏం చెప్పారు సార్? హే గైస్, హాయ్, వెల్కమ్ బ్యాక్. నేను వివేక్ అందులా. అండ్ మనం లాస్ట్ వీక్ ఒక క్రియేటర్ ఒక బిజినెస్ ఓనర్ అయితే ఎలా ఉంటుందో చూసాం. అండ్ ఈ వీక్ ఇస్ గోయింగ్ టు బి లిటిల్ డిఫరెంట్, కానీ అదే స్కేల్లో ఉండబోతుంది. ఈరోజు మన గెస్ట్ సరితా కోట. సరితా కోట రన్స్ ఏ కంపెనీ కాల్ సత్వా ఈవెంట్స్. ఆవిడ మ్యారేజెస్ చేస్తుంది అనమాట. బట్ మ్యారేజెస్ చేసే ముందు ఆవిడ మోడలింగ్ చేసింది, యాక్టింగ్ చేసింది, సినిమాలో యాక్ట్ చేసింది, సీరియల్స్లో యాక్ట్ చేసింది, హెచ్ఆర్గా వర్క్ చేసింది, కార్పొరేట్ గిఫ్టింగ్లో వర్క్ చేసింది. అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఈ ఎంటైర్ జర్నీని ట్రావర్స్ చేస్తూ ఈరోజు మన పాడ్కాస్ట్లో షీ బ్రోక్ డౌన్ హౌ కెన్ యూ బీ సక్సెస్ఫుల్ బై డూయింగ్ 100 డిఫరెంట్ థింగ్స్ కన్సిస్టెంట్లీ. ఈవిడ ఒక స్ట్రాంగ్ ఉమెన్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ టు కాల్ హర్ మై ఫ్రెండ్. ఒకవేళ మీరు కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఒక ఉమెన్ అయి ఉండి ఇంట్లో 2 పిల్లలు ఉండి, ఒక హస్బెండ్ ఉండి, సొసైటీ ప్రెషర్స్ ఉండి ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచించినప్పుడు ఈ పాడ్కాస్ట్ ఎండ్ వరకు చూడండి, బికాస్ ఇట్స్ గోయింగ్ టు మోటివేట్ యూ. అండ్ ఈ పాడ్కాస్ట్ చూస్తే మీరు ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ మీద ఉన్న మీ పర్సెప్షన్ కంప్లీట్గా చేంజ్ చేసుకుంటారు. డు నాట్ మిస్ దిస్. సో సరితా కోటని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు లైక్ ఐ థింక్ మన బయో పంపించారు కదా. So let me start with this. Yeah. Model, okay. Like model, actor, yeah. HR, తర్వాత మళ్ళీ బ్యాక్ టు మోడలింగ్, aerobic instructor, ఒక ఇంటీరియర్ డెకరేటర్, ఒక వెడ్డింగ్ ప్లానర్, ఇంకేమైనా మిగిలిపోయినాయా? అడ్వర్టైజ్మెంట్ కంపెనీ. I was a vice president మార్కెటింగ్ లో వైస్ ప్రెసిడెంట్, డిజిటల్ మార్కెటింగ్ లో చేశారు. ఇంకా ఈవెంట్ హోస్టింగ్ కూడా చేశాను. ఈవెంట్ హోస్టింగ్, హౌ యు ఆర్ a host? Yeah, I was a host. అయిపోయినా చేతులు ఫింగర్స్ అయిపోయినా అంతే అనుకుంటా. కాలేజ్ లో స్టూడెంట్స్ అడ్మినిస్ట్రేటర్ గా స్టార్ట్ చేశా. ఒక 5-star హోటల్లో ఫ్రంట్ డెస్క్, ఇవన్నీ కాలేజ్ డేస్ లో పార్ట్ టైం జాబ్స్ అనమాట. అంటే డిగ్రీ అవ్వకముందే ట్యూషన్స్ తీసుకునేదాన్ని. సమ్మర్ హాలిడేస్ లో 5-star అంటే అప్పుడు రమడా హోటల్ ఉండింది. ఎవరో ఫ్రెండ్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఆమెతో పాటు తోకలాగా వెళ్ళా. పాపం తనకు రాలే, నాకు వచ్చింది. సో షీ సెడ్ యూ 2 నెలలు చేసుకోవే హ్యాపీగా అని, అంటే పాకెట్ మనీ వస్తుంది కదా అని హ్యాపీగా I took it and it was very fun, wonderful experience working at a 5-star hotel. Including celebrities వచ్చేవాళ్ళు, క్రికెటర్స్ వచ్చేవారు, చీఫ్ మినిస్టర్లు వచ్చేవాళ్ళు. మేము అందరం చూసి ఫోటోలు తీసుకొని it was fun. So there is nothing I did not do, Vivek, except for politicians. అవి తప్ప మిగతావన్నీ చేసేసి అంటున్నాను రోల్స్. సో అక్కడ స్టార్ట్ చేద్దాం, ఎర్లీ ఏజ్ స్టార్ట్ చేద్దాం. బికాజ్ ఇంత కన్సిస్టెంట్గా ప్రతి ఇండస్ట్రీ స్విచ్ చేసిన ప్రతిసారి అండ్ యూ బీన్ సక్సెస్ఫుల్. Yeah. And you reach to the heights. ఆ heights ఇంకా బోర్ కొట్టిన తర్వాత నేను నెక్స్ట్ రంగం వెళ్ళాను. అండ్ ఫర్ పీపుల్ డు నాట్ నో మీ, సరితా ఇస్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్. నాకు తెలుసు బ్యాక్గ్రౌండ్. సో కొన్నిసార్లు అటువైపు వెళ్తుంటాను, ఐ విల్ గెట్ ఇట్ బ్యాక్. రైట్. సో లెట్స్ స్టార్ట్ ఇన్ చైల్డ్హుడ్. రైట్. కొంతమందికి వాళ్ళ చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక స్పార్క్ ఉంటుంది, లేకపోతే ఒక ఇన్నేట్ అబిలిటీ ఉంటుంది అనమాట ఎమోట్ చేయడానికి. వాళ్ళు చిన్నప్పుడే దే ఆర్ రియలీ రియలీ గుడ్ విత్ రెస్పెక్ట్ టు పీపుల్ స్కిల్స్ ఉండడం కానీ, నలుగురిని కలపడం కానీ అది ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి దాన్ని నేను బేసిక్గా ఈక్యూ అంట.
ఎమోషనల్ క్వశ్చన్. అందరూ ఐక్యూ ఉన్న వాళ్ళు చాలా పెద్ద వాళ్ళతో ఆబ్వియస్లీ అవుతారు, కరెక్ట్. బట్ ఈక్యూ ఉన్న వాళ్ళైతే దే విల్ గో హ్యావ్ ఎ మచ్ రిచర్ లైఫ్. ఎవ్రీ టైమ్ నేను చూసిన ప్రతిసారి I believe that you have one of the best EQs ever. Wow, I feel so privileged. Thank you so much when you said this. walk into the room kada oka room loki vachin tarvata Saritha vaste addam avutadi aa feeling, you get that vibe, so you get that energy mata. Vivek to say this chaala baagundi cheptunte maza vastune, right? So దానికి ఒక రాబస్ట్ చైల్డ్హుడ్ ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ వాంట్ టు అండర్స్టాండ్ లైక్ వేర్ యూ స్టార్ట్ నీ బిజినెస్ జర్నీ అయినా ఈ జర్నీ అయినా ఎప్పుడు స్టార్ట్ అయింది? Basically, I'm from a very middle class family. నాన్న సింగిల్ ఎర్నింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మాకు పెద్ద ప్రివిలేజెస్ ఉండేవి కాదు, కానీ మై డాడ్ యూస్ టు ఆల్వేస్ గివ్ అస్ లిబర్టీ టు బీ అవర్ సెల్ఫ్స్. సో నాకు డాన్స్ అంటే పిచ్చి. అంటే ఇప్పుడు వినాయక చవితికి అక్కడ మ్యూజిక్ వస్తే ఇక్కడ నేను డాన్స్ చేస్తూనే ఉండేది. వినాయక చవితి కాదు, ఇంకా వేరియస్ వాటికి డప్పులు కొడితే వెళ్ళిపోయేదాన్ని. ఇంకా అసలు ఐ యూస్ టు గో అక్కడ స్టేజ్ మైకులు ఇచ్చేసినా కూడా వెళ్ళిపోయేదాన్ని, డాన్స్ చేసేదాన్ని. అక్కడ నాకు భయంకరమైన ఒక ఐ యూస్ టు ఫీల్ వెరీ నైస్ వెల్ ఎవ్రీబడీస్ క్లాపింగ్ అందరూ. అప్పుడు ఐ థింక్ ఐ వాజ్ సెకండ్ థర్డ్ క్లాస్ వెన్ ఐ ఫస్ట్ పర్ఫార్మ్డ్ ఆన్ స్టేజ్ ఆన్ ఏ వినాయక చవితి. కాలనీలో చేస్తారు కదా పెద్దగా, అప్పుడు హిమాయత్ నగర్లో పెద్ద అంటే కొన్ని వందల మంది వచ్చేవాళ్ళు. అక్కడ డాన్స్ చేసినప్పుడు వాళ్ళు క్లాప్స్ కొడుతుంటే ఐ ఫెల్ట్ దట్ ఐ థింక్ ఇది నేను, అంటే చిన్నప్పుడు ఇది నేను యాక్టర్స్ అది కాదు, నాకు అది తెలిసిపోయింది అనమాట. నాకు ఇది నచ్చింది. ఐ యూస్ టు ఎంజాయ్ దట్ వెన్ పీపుల్ క్లాప్. అండ్ సో అలా ఇంటికి వచ్చాక కూడా మా నాన్న నువ్వు చదువుకో కానీ నీకు కావాల్సింది చేసుకో. సో సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళేదాన్ని, డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళాను, భరతనాట్యం నేర్చుకున్నాను. అంటే అన్ని కొంచెం అన్ని పెద్దగా ఏం కాకపోయినా ఐ యూస్ టు ఎంజాయ్ వాట్ ఎవర్ ఐ వాస్ డూయింగ్. సో నాకు అర్థమైంది ఏంటంటే లైఫ్లో నీకు నచ్చినవి నువ్వు చెయ్యి, అప్పుడు నీకు వచ్చే హ్యాపీనెస్ వేరే ఉంటుంది అని. సో మా ఇంట్లో ఏ చిన్న సమ్మర్ హాలిడేస్లో ఊరికి వెళ్ళి అమ్మమ్మ దగ్గర ఉన్న మా కజిన్స్ అందరినీ కూర్చోబెట్టేసి కేబీసీ గేమ్స్ ఆడటం, కౌన్ బనేగా కరోడ్పతి లాగా హూ విన్స్ దిస్ అనే టైప్లో అందరినీ కూర్చోబెట్టి ఐ యూస్ టు ఎంగేజ్ దేమ్ అనమాట. మా ఇంటి వెనకాల చెట్ల కింద కూర్చోబెట్టి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, ఇప్పుడు మా తాతలు 60-70 ఏళ్ళు అందరినీ కూర్చోబెట్టి గేమ్స్ ఆడేదాన్ని. సో తెలియకుండా ఐ యూస్ టు ఆల్వేస్ దట్ మైక్ పట్టుకొని మాట్లాడి ఎంగేజ్ చేసి ఒక పర్సన్ అయిపోయేది అనమాట. కానీ నాకు తెలియదు ఇది నా పర్సనాలిటీ, ఇది ఇలా నాకు పిఆర్ స్కిల్స్ ఉన్నాయి, లేకపోతే నాకు ఇది ఇష్టం, అలాంటిది ఏం తెలియదు. ఐ యూస్ టు ఆల్వేస్ డూ థింగ్స్ లైక్ దాట్. సో దాట్ వాజ్ మై చైల్డ్హుడ్. డాన్స్ చేయమనగానే టేప్ను ఏ పాట పెట్టు, ఐ యూస్ టు జస్ట్ డాన్స్. సో ఐ నెవర్ నాకు ఇన్హిబిషన్స్ ఉండేది కాదు. స్టేజ్ మీద అసెంబ్లీలో పాటలు పాడమంటే వెళ్ళిపోయేదాన్ని, పొద్దున్నే ప్రేయర్స్ నేను చెప్పేదాన్ని స్కూల్లో మా ఫ్రెండ్స్తో పాటు. సో అలా కాకపోతే స్టడీస్లో అంత పెద్ద ఏమి కాదు, బ్యాక్ బెంచరే ఒక విధంగా. ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు వెళ్ళి ప్లెడ్జ్ చెప్దామా అందరి ముందు, ఎప్పుడు అడుగుతారా, ఎప్పుడు పోయి డాన్స్ చేద్దామా స్టేజ్ మీద, ఎప్పుడు పోయి చదవడానికి పిలుస్తారా, వెయిట్ చేస్తుండే వాళ్ళం మనం. నేను ఒకటి నమ్మవు, నువ్వు డాన్స్ అనగానే గుర్తొచ్చింది. షాదాన్ కాలేజ్లో డిగ్రీ సడన్లీ షిఫ్టింగ్ టు షాదాన్ కాలేజ్కి వెళ్ళేదాన్ని కాదు, అన్ని డుమ్మాలు కొట్టేదాన్ని. 7th ఫ్లోర్లో నాకు క్లాస్ ఉండేది. అయితే వెళ్ళిపోయి కూర్చున్నాను, నా క్లాస్ అస్సలు అర్థం అవ్వట్లేదు. 7:40కి మా క్లాసెస్ ఉంటాయి, అంటే నేను 6కి బయలుదేరిపోయేదాన్ని. అస్సలు ఎక్కట్లేదు క్లాస్లో. తెలుగు టీచర్ అని చూసి సరిత అయ్యో ఓకే అంది. ఎస్ మ్యామ్ బట్ దేర్ ఇస్ సమ్ మ్యూజిక్ కమింగ్, వేర్ ఇస్ ఇట్? ఏ మ్యూజిక్ తెలుసా? మేడం ఏమొస్తుంది మ్యామ్ నాకు, అంటే నాకు అట్లా అయిపోతుంది, కింద డాన్స్ కాంపిటీషన్ అవుతుంది, నీకు తెలియదు మనం రెగ్యులర్ కాదు కదా. సో మేడం నేను వెళ్ళి పార్టిసిపేట్ చేస్తానంటూ, ప్లీజ్ వెళ్ళిపో, వెళ్ళిపోయా. ఆ సాంగ్ అప్పటికి ఉట్టి క్యాసెట్స్ లో రిలీజ్ అయింది, కానీ మనకు ఆ డాన్స్ పెద్దగా తెలియదు, ఊర్మిళ వేసే స్టెప్స్ అవన్నీ. వెళ్ళిపోయి ఐ పర్ఫార్మ్డ్ అబౌట్ 74 మెంబర్స్లో ఫస్ట్ నాకే వచ్చింది ప్రైజ్. అంటే ఏంటి, జస్ట్ టు అవాయిడ్ ద క్లాస్, ఆ మ్యూజిక్ పిలవగానే వెళ్ళిపోయాయి అనమాట అలా. సో ఇప్పటికి కూడా నువ్వు నాకు డాన్స్ చేసిన, ఇప్పుడు ఏమైనా పబ్స్లో మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు ఐ కెనాట్ డాన్స్ లైక్ ఇది అని, పర్ఫార్మ్ చేయడమే వచ్చు. అంటే నువ్వు ఏ పాట పెడితే ఆ డాన్స్ కి నేను పర్ఫార్మ్ చేయగలను, కానీ ఐ కెనాట్ ప్లే దిస్ క్యాజువల్ స్టెప్స్ వేయలేను అనమాట. సో నాకు చిన్నప్పటి నుంచి అది ఒకటి ఉంది, నో ఇన్హిబిషన్స్ అబౌట్ డాన్స్ ఆర్ మాటలు పాటలు, అదొకటి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండింది. రైట్. సో కానీ మిడిల్ క్లాస్ అంటే నాకు లైఫ్లో కంటిన్యూస్ గుర్తొచ్చేది రెస్పాన్సిబిలిటీస్. రైట్, లెట్స్ స్టార్ట్ దేర్. ఎర్లీ ఏజ్లో డిడ్ యూ టేక్ అప్ రెస్పాన్సిబిలిటీస్? డిడ్ యూ మేక్ మీ యువర్ మనీ? ఎస్ ఆల్వేస్. నాకు ఒకటి మైండ్లో ఉండేది, నాన్నని అస్సలు ఇబ్బంది పెట్టద్దు. బికాజ్ మా నాన్న అమ్మ ఎప్పుడు కూడా మాకు ఏది కావాలంటే ఇది ఇవ్వడానికే ట్రై చేసేవాళ్ళు, కానీ నాన్న కష్టపడేది నేను చూసేదాన్ని, నాకు బాధేసేది. నేను ఏ విధంగా నాన్నకి హెల్ప్ చేయగలను అనిపించేది అని చెప్పేసి నాకు కొన్ని ఉండేవి కాలేజ్లో, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటి హీల్స్ వేసుకోవాలి, అలాంటి బ్యాగులు వేసుకోవాలి, ఇలా స్టైల్గా ఉండాలి. బట్ ఐ నెవర్ వాంట్ టు డిపెండ్ ఆన్ మై డాడ్. సో ట్యూషన్స్ చెప్పేదాన్ని.
సో ఏ ఏజ్ లో అది? నేను 10th లో స్టార్ట్ చేశాను, ఇంటర్మీడియట్ లో కూడా చెప్పాను, డిగ్రీలో కూడా ట్యూషన్స్ చెప్పేదాన్ని. సో ట్యూషన్స్ చెప్తుంటే నాకు ఒక పాకెట్ మనీ వచ్చేది. అది నాన్న కంటే కూడా బేసిక్ గా నేను నా చెల్లి పాకెట్ మనీగా పంచుకోవటానికి అవన్నీ చేసేది. సో నాకు ఎన్ని బస్సులైనా ట్రావెల్ చేయటము, ఎంత నా కాలేజ్ చదువుకుంటూ ఐ యూస్ టు ఆల్సో టేక్ ట్యూషన్స్ అలా ఉండేది. అదే సమ్మర్ హాలిడేస్ లో ఒక 5-star హోటల్లో చేయటము. ఐ యూస్ టు ఆల్వేస్ బి ఓపెన్ ఫర్ ఆపర్చునిటీస్. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ రాగానే వెనకేసేదాన్ని కాదు, వెంటనే గ్రాప్ చేసుకునేదాన్ని అని చెప్పేసి కష్టపడి దీనంగా వెళ్ళేదాన్ని కాదు. ఐ యూస్ టు లుక్ ఫార్వర్డ్, వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, ఇది చేయాలి, అది కొనుక్కోవాలి, ఆ ఎక్సైట్మెంట్ ఉండేది. ఎందుకంటే అన్ని ఇచ్చామనుకో మనకు ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ తెలీదు. కొంచెమే ఉన్నప్పుడు ఆ కొద్దిగా వచ్చినప్పుడు వచ్చే ఒక టేస్ట్ ఉంటుంది, దట్ ఐ యూస్ టు ఎంజాయ్. సో దట్ లిటిల్ మనీ దట్ ఐ యూస్ టు ఎర్న్, ఐ యూస్ టు ఫీల్ సో గ్రేట్, టాప్ ఆఫ్ ద వరల్డ్ ఉండేది. ఆ శాలరీ వస్తే చెక్ చేసి నాన్న నాకు 2,000 వచ్చింది, ఇట్ యూస్ టు బి సో గుడ్. సో అలా నేను ఎప్పుడు సో ఐ రియలీ ఫీల్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ బీన్ బార్న్ ఇన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎందుకంటే మనకి కొన్ని వాల్యూస్లో అంటే శాండ్విచ్డ్ జనరేషన్, అటు 70s 80s వాల్యూ సిస్టమ్, అమ్మ నాన్న చదువుకోవాలని చెప్పటం, మనకి ఇలాంటివి కొన్ని ఉంటాయి. అంటే చాలా కొన్ని ఉంటాయి, అంటే మరీ రెస్ట్రిక్షన్స్ అని చెప్పను కానీ కొన్ని వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ కొన్ని ప్రిన్సిపల్స్, యూనో లోన్లు తీసుకోవద్దు, ఎవరి దగ్గర చేయి చార్చకూడదు, లాట్ ఆఫ్ థింగ్స్. ఆ కల్చర్ సడన్గా ఇప్పుడు ఈ మిలేనియల్ కిడ్స్ చూస్తే లోడెడ్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, జస్ట్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఏది కావాలంటే అది వాళ్ళు ఒక రీల్స్లో దే ఆర్ గెటింగ్ ఇట్, దే ఆర్ నాట్ ట్రైంగ్ టు డూ థింగ్స్ ఆన్ దేర్ ఓన్. బట్ ఐ థింక్ ఐ బిలాంగ్ టు దట్ జనరేషన్ వేర్ ఇట్ వాస్ బిట్వీన్ బోత్. ద వాల్యూస్ ఆర్ ఫ్రమ్ ద పేరెంట్స్ అలా ఉండేది. ఇప్పుడు మిలియనియల్ కిడ్స్తో పాటు కాంపిటీషన్లో పరిగెత్తడం కూడా, ఇన్ ద రేస్ వాళ్ళు పరిగెత్తు వాళ్ళతో పాటు పరిగెత్తడంలో వచ్చే డిఫరెన్స్ ఐఎమ్ ఏబుల్ టు సీ. Right. I think that helped me. My middle class background helped me to adapt to things. So akkadi nunchi start chesi, then your first job was tuitions? Yeah, tuitions. Tuitions tarvata then you had this summer hotel internship. Yeah. Then how did you transition? Ee modeling transition eppudu ayindi? Yeah, basically I was like 5'7", long hair. I was like the perfect model type anamata, and the way I used to dress is like ఫుల్ జకాస్ తయారేదాన్ని. సో 5-star హోటల్స్కి వెళ్ళినప్పుడు ఎవ్రీబడి యూస్ టు థింక్ దట్ ఐమ్ ఎ సెలబ్రిటీ దేర్. నేను అక్కడ పని చేస్తున్నా అనుకునే వాళ్ళు కాదు, ఓ ఐ థింక్ షీఈ్ సమ్ యాక్ట్రెస్ అని. అందరు వచ్చి అయ్యో మోడల్ అని అడగటం అది ఇది. అండ్ కాలేజ్ మాది ఓయూ క్యాంపస్ దగ్గర ఉండేది. బస్ స్టాప్లో నిల్చుంటే సుమ్మని ఒక పెద్ద కార్ వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి would you be interested in modeling అని అడగటం. So I used to like, I think I'm model, I think I deserve to be a model, I'm an actress అలా అనిపించేసి I used to call. I have done, అంటే నేను మోడలింగ్కి కావాల్సిన అన్ని ట్రైనింగ్స్ అవన్నీ కూడా ఐ యాక్చువల్లీ వాజ్ సపోజ్ టు గెట్ ఇన్ టు మోడలింగ్, బట్ ఐ ఫెల్ ఇన్ లవ్. అప్పుడే మిస్ ఏపీ కాంటెస్ట్ అవి కూడా వచ్చాయి, గ్లాడ్ ర్యాక్స్కి సెలెక్ట్ అయ్యాను, అండ్ కొన్ని షూట్స్కి కూడా సెలెక్ట్ అయ్యాను. ఐ డిడ్ ఫ్యూ షూట్స్, బట్ చాలా ప్రామినెంట్ అని చెప్పను. బట్ ఆ ఏజ్లో ఆ టైంలో మోడలింగ్కి కావాల్సిందే. అండ్ పోర్ట్ఫోలియోకి అప్పుడు ఎక్కువ ఉండేవి కాదు, ఒక 2-3 పెద్ద స్టూడియోస్ ఉండేవి. సో అమ్మ వాళ్ళకి మోడలింగ్ అని నేను చెప్పను, తీసుకుందేమో బీఎస్సీ మైక్రోబయాలజీ, ట్యూషన్లు అవి చేసి మా నాన్న వాళ్ళు అనుకున్నారు ఇదేదో సాధిస్తుంది లైఫ్లో. సో సడన్గా ఈ కెమెరా ఏంటి, దీనికి వాళ్ళకి అర్థమయ్యేది కాదు. సో అడిగితే తిడతారని చెప్పేసి గోల్డ్ చైన్ అమ్మేసి ఫోటోషూట్కి పెట్టి, నా ఫస్ట్ ఫోటోషూట్ ఐ డిడ్ లైక్ దాట్. హిమాయత్నగర్లో ఒక పెద్ద స్టూడియో ఉండేది. అలా ఆ ఫొటోస్ వచ్చాక నాకు చాలా ఆడిషన్స్కి పిలిచారు, వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి పిలిచారు. ఐ వాజ్ జస్ట్ 17-18 దాట్ టైం. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఐ కుడ్ నాట్ గో ఫార్వర్డ్. చాలా చిన్న వయసు వల్ల కొన్ని డిఫరెంట్ పదాలు వినడం కొంచెం భయం వేసింది. సో అప్పుడు అనిపించింది ఐ థింక్ ఐ షుడ్ ఫినిష్ మై గ్రాడ్యుయేషన్, దెన్ ఐల్ టేక్ ఇట్ కాల్ అని. సో ఆ టైంలో వెన్ లవ్ హ్యాపెండ్ అండ్ ఆల్ దట్ గిటార్ ప్లేడ్, బట్ ఐ వాజ్ వెరీ గుడ్ ఎట్ స్టడీస్. అంటే నేను ఏది వదలలేదు, నా బాధ్యతలు మర్చిపోలేదు. ఫ్రీడమ్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. సో ఐ యూస్ టు బి వెరీ రెస్పాన్సిబుల్ కిడ్, బట్ ఐ ఆల్సో ట్రైడ్ డూయింగ్ థింగ్స్ విచ్ ఐ లైక్ టు డూ ఆల్వేస్. సో ఎర్లీ మ్యారేజా? యా, డిగ్రీ జస్ట్ అంటే ఇప్పుడు ఎర్లీ అంటాము, అప్పుడు మాకు ఓకే ఉండేది. డిగ్రీ అంటే ఇంకా నార్మల్ ఉండేది అప్పుడు. జస్ట్ 21-22లో ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఇట్ వాజ్ లవ్ ఆఫ్ మై లైఫ్ అండ్ హీస్ అమేజింగ్ పర్సన్. సో మ్యారేజ్ ఎక్కడ, కేరళ ఫ్యామిలీ. ఓకే, ఇమాజిన్ మాదేమో హమాబ్కే అకౌంట్ టైప్, ఒక మాహోల్, ఎప్పుడు పాటలు, డాన్సులు, డప్పులు, రాత్రి 2 వరకు కూర్చొని నక్షత్రాలు చూసుకుంటూ టెర్రస్ పైన పడుకోవడాలు, అదొక మాహోల్. ఇక్కడికి వస్తే ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ టు డూ ఫ్యామిలీ, వెరీ పాలిష్డ్, డిగ్నిఫైడ్. మా అత్తగారు విజిలెన్స్ ఆఫీసర్ ఇన్ టెలిఫోన్ ఎక్స్చేంజ్, మా మామగారు సైంటిస్ట్ ఇన్ NRSA, అండ్ మై హస్బెండ్ ఈజ్ అ ఫోటోగ్రామెట్రిస్ట్ ఇన్ మ్యాపింగ్ చేస్తారు. మా మర్ది ఏమో డాక్టర్, ఇంకొక మర్ది ఈజ్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ MTech.
నాకు వాళ్ళందరూ ఇలా డిసిప్లిన్గా 5ంటికి లేచి అవన్నీ చేస్తే నాకు అనిపించేది నేను ఎక్కడికి వచ్చా, ఈ ప్రపంచం ఏంటి టైప్లో ఉండేది. బికాస్ నేనేమో వాగుడుకాయ మేము ఎప్పుడు పడితే అప్పుడు లేచే వాళ్ళము, అంటే రాత్రి 2ంటికి పడుకుంటే, అండ్ వీ యూస్ టు బి లైక్ వెరీ హ్యాఫెజాడ్ ఉండేది, మాకు ఇలా ఒక డిసిప్లిన్ అని ఉండేది కాదు. కానీ మా అత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే పొద్దున్నే లేవడం, ఒక డిసిప్లిన్ నేర్చుకున్నాను. అంటే ఇట్స్ నాట్ దట్ యూ షుడెంట్ గో అవుట్, యూ క్యాన్ గో అవుట్ బట్ యూ హ్యావ్ టు డూ అ సర్టన్ థింగ్స్ అని. ఒక 2-3 monthsలో మా హస్బెండ్కి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది, గుర్గావ్. అసలు ఆలోచించు, రైట్ ఫ్రమ్ అ కేరళ ఫ్యామిలీ, సడన్గా గుర్గావ్ పంజాబీస్ మధ్యలో ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్క ఆంటీతో వెళ్ళిపోయేసి వాళ్ళ దగ్గర పరాటాలు చేసేసుకొని చూస్ టు బి. ఇనిషియల్గా కొంచెం రెసిస్టెన్స్ ఉండేది వాళ్ళకి, బికాస్ ఇట్లా డాస్కింగ్ చూడగానే ఆ మద్రాసీ హోనా అని అడిగేవాళ్ళు. యా తో ఫిర్ బెంగాలీ హోంగే, ఇదే ఉంటే మద్రాసీ లేదా బెంగాలీ. సో అడుగుతుండే అనమాట అని చెప్పేది మద్రాస్ కాదు, హైదరాబాద్ ఒక ప్లేస్ ఉంది, ఆంధ్రప్రదేశ్ వేరు, చెన్నై వేరు, ఇది వేరు అది వేరు అని వాళ్ళకి సంజాయించేది అనమాట. బట్ యా ఐ హ్యాడ్ గ్రేట్ టైం. బట్ అప్పుడు ఏమైందంటే ఐ టోటల్లీ బికేమ్ ఏ టిపికల్ హౌస్ వైఫ్, పూర్తిగా మారిపోయిన హౌస్ వైఫ్ అయిపోయాను. సో 21 నుంచి 24 వరకు, యా 24-25 వరకు, 24 వరకు ఐ వాజ్ లైక్ ఎ ప్రాపర్ హౌస్ వైఫ్. సాస్ బహు సీరియల్స్ చూడటము, పొద్దున్నే లేచి వంటలు చేయటం, పూజా పాఠ చేయటము, వాళ్ళు పిలుస్తుంటే అందరికి హల్దీ కుంకుమకి వెళ్ళిపోవటము, ఒక చిన్న కిట్టి ఉండటము, అసలు యూ నేమ్ ఇట్ ఐ యూస్ టు డూ. ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, వంటలు, వార్పులు, ఎవ్రీథింగ్. తర్వాత లోపల ఏదో కాల్ వచ్చింది, సరిత ఇది నువ్వు కాదేమో అని ఒక చిన్న డోర్. ఐ యూస్ టు ఎంజాయ్, అక్కడ ఎక్కడ రిగ్రెట్ లేదు, చాలా బాగుండేది. కానీ మనసులో ఒక రోజు అనిపించింది, ఏదో పేపర్ ఓపెన్ చేయగానే ఆడిషన్స్ ఫర్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ అనగానే నాకు మళ్ళీ లోపల నుంచి ఒక మోడలింగ్ ఏదో వచ్చింది. వచ్చేసి నేనేం చేసి సర్లే ఉన్నాయి కదా పిక్చర్స్ అని పంపించా నోయిడాకి. పంపిస్తే దే కాల్డ్, దే సరిత కెన్ యూ కమ్ ఫర్ అన్ ఆడిషన్ కమింగ్ వీక్. I said okay, and I said my husband Arun, should I go? He said go, pursue, నువ్వు ఏం చేయకుండా పెళ్లి చేసుకొని కూర్చుంటా అంటే ఎలాగా, pursue your acting అని. అప్లై చేశాను, ఆడిషన్ అయింది, ఐ గాట్ చూజన్. అంటే చాలా మందిలో ఏ సినిమాగా యాడ్కా ఏంటి దేనికి? నేను అడ్వర్టైజ్మెంట్ కోసం వెళ్ళా, కానీ అక్కడ వాళ్ళకి నా ఫేస్ ఒక సౌత్ ఇండియన్, అంటే ఒక డిఫరెంట్ ఫేస్ కట్ వాళ్ళకి, అంటే డస్కీగా ఉండటం వల్ల అంతమంది నార్త్ ఇండియన్స్లో దే వాంటెడ్ మీ టు ప్లే కాలేజ్, అంటే ఒక చాలా మందిలో. కాకపోతే అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, కెన్ యూ బిలీవ్ ఇట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫిల్మ్? అప్పుడు ఆ పేరు విని ఇదేదో పీరియాడిక్ ఫిల్మ్ అనుకున్నా, రంగ్ దే బసంతి. You got called for Rang De Basanti. And I didn't know that it will become such a big hit, and what I was missing out, and what the role is. Role is not a prominent heroine or anything. It was a college campus lo koni I had dialogues. I had 2-3 dialogues, and it was in the campus and all that. And they made me, ante vallu em annarante 1 month you have to come for the training. It can be impromptu, ante nik lines akkada raavochu. It was, you know, Amir Khan is a perfectionist. They wanted me to do up and down from Gurgaon to Noida. So I was super excited, and I was like wondering, రంగది బసంతియా అంటే షోలే టైప్ సినిమానా ఏదో అనుకున్నాను అనమాట. దాని తర్వాత మై హస్బెండ్ సెడ్ ఐ థింక్ యూ షుడ్ గో అది ఇదని. బట్ జస్ట్ విదిన్ వీక్స్ టైంలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్డ్ అయింది. దెన్ ఐ వాజ్ లైక్ ఏం వెళ్తాంలే ఈ టైంలో అంత దూరం వెళ్ళి ఏదో బసంతి అంట ఈ సినిమా ఏం చేస్తాంలే అని ఐ డోంట్ గో ఫర్ ఇట్. That's definitely, I regret it, but it's a lost opportunity. But I had a different priority. The moment I knew that I'm going to be a mother, my total priorities and everything changed. So I pursued my post graduation. నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు MSc కాకతీయ యూనివర్సిటీ నుంచి. I finished my PG while I was క్యారింగ్ మై బేబీ. ఢిల్లీలో అన్ని చోట వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటూ ఒక పెద్ద ప్రాజెక్ట్ థీసిస్ ఫినిష్. అంటే నాకేంటంటే యూ పుట్ మీ హియర్ ఐల్ డూ, ఇఫ్ యూ పుట్ మీ హియర్ ఐల్ గెట్ దేర్, ఇఫ్ యూ ఆస్క్ మీ టు డూ దిస్ ఐల్, అంటే ఏ దానిలో అందులో వెళ్ళిపోయేదాన్ని. సో ద మూమెంట్ ఐ రియలైజ్ ఐ కెనాట్ గో దేర్, ఐ పర్స్యూడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫినిష్డ్ మై MSc ఎన్వైరన్మెంటల్ సైన్సెస్, జియాలజీ అండ్ ఆల్ దట్. ఇట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో అది అయిపోయిన తర్వాత లింక్ లేదు కానీ లింక్ లేదు. కాకపోతే నాకు అనిపించేది అనమాట, ఇది చేస్తే బాగుంటుందేమో, అసలు ఆ పక్షులేంటి, అసలు ఆ రాళ్ళు ఏంటి, ఆ రప్పలేంటి, డైమండ్ ఏంటి, అంటే జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ యూస్ టు అప్లై. అండ్ నాకు దొరికిపోయేది. దొరికిన తర్వాత ఐ పాస్డ్ ఇన్ డిస్టింక్షన్, ఐ టాప్డ్ ఎవ్రీథింగ్. మళ్ళీ దానికి ఏం లోటు లేదు. మైక్రోబయాలజీ కూడా ఐ టాప్డ్ ఇన్ మై కాలేజ్. అంటే నా సబ్జెక్ట్ మైక్రోబయాలజీలో మాత్రమే, మిగతా అవన్నీ వేరే వాళ్ళు విన్నారు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, నాకు నచ్చిన ఉంటే నేను అలా ఐ యూస్ టు జస్ట్ గివ్ మై 100%. సో అలా MSc అయిపోయింది. అయిపోయిన తర్వాత బేబీ పుట్టిన తర్వాత మా కజిన్స్ అందరూ ఆడిషన్కి వెళ్తున్నారు. అప్పుడు ఇలా రియాలిటీ షోస్, ఇలా ఆన్లైన్ సోషల్ మీడియా ఉండేది కాదు ఆడిషన్స్కి.
కాల్ వచ్చిందంటే ఏదో త్రూ సమ్ సోర్స్ వస్తుంది. మా కజిన్స్ అంతా రెడీ అవుతున్నారు. నేను అప్పుడే మా అమ్మ నాకు చెవిలో దూదులు పెట్టి ఇలా కట్టేసి బేబీ దగ్గర పడుకోబెట్టి ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు అంటే మా పిన్ని కూతురు వాళ్ళందరూ వెళ్తున్నారు. ఇలా ఒక కాఫీ అడ్వర్టైజ్మెంట్ అంటే నేను వస్తానంటే మా అమ్మ ఇలా చూసింది, అవసరమా నీకు ఇప్పుడు అని. నా అమ్మ ఏమో నువ్వు ఉన్నావు కదా పాపని చూసుకుని నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తా. ఇట్స్ నాట్ లైక్ వెరీ ఫార్. వెళ్ళిపోయి ఆడిషనే కదా అని వెళ్ళేసి వస్తాను. వెళ్ళాము, మొత్తం 12 మంది వెళ్ళాము. ఐ గాట్ సెలెక్టెడ్. సో వెంటనే నెక్స్ట్ 3 daysలో షూట్ అయింది. పెద్ద హోర్డింగ్ హిమాయత్ నగర్లో, తార్నాకాలో, అక్కడెక్కడ కాఫీ కప్ పట్టుకొని ప్రతి సూపర్ మార్కెట్లో ప్రతి డబ్బా మీద నేనే ఉండి. ఏ కంపెనీ ఇది? ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. ఐ విల్ షేర్ ద పిక్చర్. సో అది సెలెక్ట్ అయ్యి అనమాట అలా. సో ఏంటంటే ఎంత ఎక్కడికి వెళ్ళినా ఆ కీడా టువర్డ్స్ యాక్టింగ్ ఇస్ బీన్ పాపింగ్ అప్ ఆల్ ద టైమ్. though I pursued and all that, but I did. అంటే వచ్చింది కదా అని అనుకోలేదు, వెళ్ళిపోయేదాన్ని, చేసేదాన్ని. మళ్ళీ I used to do my roles well. Right. So that's been the acting. This was in 2000, early 2000s కదా. ఆ టైంలో అప్పుడు గుర్తు చేసుకుంటే ఆ టైం ఎందుకు ఇప్పుడు కూడా రీసెంట్గా వరకు మోడలింగ్ అంటే, మూవీ అంటే తెల్లతోలు ఫ్యాసినేషన్ ఉంటుంది, ఘోరమైన తెల్లతోలు ఫ్యాసినేషన్ ఉంటుంది. అలాంటప్పుడు ఒక అంటే కన్సిస్టెంట్గా ఆపర్చునిటీస్ వస్తున్నాయి అంటే వాట్ లైక్ డిడ్ యూ లూజ్ ఆపర్చునిటీస్ బికాజ్ నల్లగొండ? A lot యాక్చువల్లీ. నేను ఇంటర్మీడియట్లో ఈ గ్లాడ్ ర్యాక్స్ కాలేజ్కి, జెమినీ టీవీకి, వాటికి వీటికి వెళ్ళినప్పుడు నేను వాగుడికి ఆర్జేకి కూడా వచ్చింది. ఎందుకంటే నాకు ఏ టాపిక్ ఇచ్చినా అనర్గళంగా మాట్లాడగలను, అందులో తెలుగు బాగా మాట్లాడగలను, హిందీ ఇస్తే హిందీలో కూడా మాట్లాడగలను, ఇంగ్లీష్లో మాట్లాడమంటే మాట్లాడగలను. సో అప్పుడు ఈ టాలెంట్ చాలా తక్కువ ఉండేది. సో నేను అప్లై చేసినప్పుడల్లా నాకు తెలిసేది కాదు ఎందుకు నేను రిజెక్ట్ అవుతున్నాను. చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశాను, చాలా. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే డస్కీ అని. మళ్ళీ ఫొటోస్లో చాలా బాగుండేది. నేనే ఫొటోస్ చూసి వాళ్ళే పిలిచేవారు. అంటే ఏంటి, నేను కెమెరాజెనిక్, ఫోటోజెనిక్. అంటే నీకు కావాల్సింది కెమెరాలోనే కదా, నేను బయట నల్లగా ఉంటే ఏంటి? నాకు ఈ లాజిక్ ఇప్పటికి అర్థం కాదు. ఐ డోంట్ నో వై. బట్ వాళ్ళకి కావాల్సిన టాలెంట్ ఫోటోజెనిక్ గా ఉన్నానని పిలుస్తున్నారు. ఆడిషన్ లో కూడా చూసి అరే ఈ అమ్మాయి బాగా నల్లగా ఉంది అన్న టైప్ లో దే యూస్ టు టెల్ మీ ఆన్ ఫేస్, అమ్మ మాకు కొంచెం తెల్ల అమ్మాయిలు కావాలి అది అన్నారు. సో అలా నేను చాలా రిజెక్ట్ అయ్యాను. చాలా రీసెంట్ టైంలో కూడా. అంటే ఐ హ్యాడ్ సెకండ్ ఇన్నింగ్స్ ఆల్సో. ఐ గాట్ రిజెక్టెడ్ అ లాట్ ఆఫ్ టైమ్స్ అండ్ దే వుడ్ టెల్ మీ ఆన్ మై ఫేస్, సారీ ఇంత డస్కీ ఉంటావు అనుకోలేదు. అలా డస్కీ అని లేదులే, బ్లాక్ అని. వాళ్ళ స్టైల్ గా డస్కీ అమ్మా నల్లగున్నావు అమ్మా పచ్చిగా. ఇప్పుడు స్టైల్ గా డస్కీ హాట్ అంటారు. ఇప్పుడంతా ఇప్పుడైతే బికాజ్ రాట తీరిపోయాం కాబట్టి పర్లేదు, 7 బాధ ఇంకోటి మనకు బోల్. బట్ ఎర్లీ ఏజ్లో ఒక 16-17 year old వాళ్ళ లైఫ్లో చాలా ఆస్పిరేషన్స్ పెట్టుకొని వాళ్ళు కన్సిస్టెంట్గా వాళ్ళ స్కూల్లో వాళ్ళు కాంపిటీషన్స్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా గెలిచి అందరు మెప్పు వచ్చి అండ్ ద నెక్స్ట్ లెవెల్ ఇస్ మూవీస్ ఫర్ ఎవ్రీ వన్. అప్పట్లో ఒకటే తెర, బుల్లితెర, రైట్? అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఆపర్చునిటీ రిజెక్ట్ అయితే రిజెక్ట్ అవ్వలేదు. ఒక ఆపర్చునిటీ వాజ్ వెరీ షాకింగ్లీ ఐ గాట్ చోజన్ అమౌంగ్ 3-4 members లో ఐ గాట్ చోజన్. కాకపోతే దే ఆస్క్డ్ మీ క్లియర్లీ, అమ్మా యు నో వాట్, ఐ స్టిల్ రిమెంబర్. అంటే ఆ చిన్నప్పుడు మనకు కొన్ని విజన్స్ ఉండిపోతాయి. ఒక పెద్ద బిల్డింగ్, తెర అంటే కర్టెన్స్ ఇలా ఆగుతున్నాయి పైన పెద్దగా. నేను వెళ్ళింది, మా ఫ్రెండ్ వాజ్ డీజీపీ డాటర్ అనమాట. సో వాళ్ళ కార్లో వెళ్ళాను, సేఫ్ సైడ్ అని. అప్పుడు ఇలాంటి కొన్ని ఉండేవి, కొంచెం ముదురు తెలివి. వెళ్ళాను, పైకి తీసుకెళ్ళి చెప్పారు, ఒక రోల్, ఒక బిగ్ స్టార్ పక్కన హీరోయిన్ రోల్, ప్లస్ ఒక సాంగ్ ఉంటుంది, 3 dialogues, 3 సిచ్యుయేషన్, మెయిన్ హీరోయిన్ వేరే. నాకు అసలు లోపల లడ్డు పూటరే అంటారు చూడు, హీరోయిన్ విత్ దాట్ హీరో, ఇమాజిన్. ఐ వాజ్ లైక్ చెప్పండి ఇక చేసేద్దాం చించేద్దాం టైప్లో. దెన్ దే సెడ్ యు నో వాట్, యూ మైట్ హ్యావ్ టు గో త్రూ ఎ సర్టన్ అదర్ థింగ్స్, లైక్ యూ మైట్ హ్యావ్ టు అని లిటరల్గా కాస్టింగ్ కాల్స్ని ఒక పద్ధతిగా చెప్పారు వాళ్ళు. చెప్పారు. అంటే ఇప్పుడు లేవు అవి అంటారు, కానీ నేను ఫస్ట్ ఫేస్ చేసిన ఆడిషన్లో ఫస్ట్ అడిగింది అది. అసలు నాకు దాన్ని ఇప్పుడు కాంప్రమైజ్ అంటారు, అప్పుడు ఏమన్నారు, అప్పుడు డైరెక్ట్ గా అప్పుడు డైరెక్టర్ కి మీరు కావాలనుకుంటే ఇలా అన్నారు, యూ షుడ్ బి రెడీ. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ కాన్వర్సేషన్. బిగ్ హీరో
It's a Big hero, very big film. big hero, very big production, big film, one big song. Even when I hear that song now, నాకు ఒక చిన్న ట్రామా వస్తుంది. Right. సో యా, అంటే దొరికేదో లేదో తర్వాత విషయం, బట్ అక్కడ వరకు వెళ్ళాను. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ సెడ్ ఎస్ మేబీ, ఐ డోంట్ నో. సో వణుకొచ్చేసింది, నాకు భయం వేసింది, తెలియకుండా ఏడుపు వచ్చేస్తుంది, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఐ వాజ్ జస్ట్ 16 or 17 అట్ టైం. ఇంటికి వచ్చేసాను, ఇంట్లో చెప్పలేదు దట్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ దిస్. ఎలా చెప్తాను అంటే ఏమని చెప్తాను, ఇంకా కాళ్ళు ఎరగొట్టి కూర్చోబెడతారు. సో ఐ హ్యాడ్ ఫ్యూ సచ్ ట్రామాస్. ఒకటే, ఐ మీన్ ఆ ఏజ్ లో. దాని తర్వాత వేరే స్టైల్ మారింది, వేరేలా మాట్లాడతారు ఇప్పుడు. సో ఫిల్మ్ కెరియర్లో, ఫిల్మ్స్ ఇండస్ట్రీలో ఏదో ఉంటుంది, ఈవెన్ మోడలింగ్ ఇండస్ట్రీలో ఉంటుందా? మోడలింగ్ ఇండస్ట్రీలో కూడా ఉంటుంది. మోడలింగ్ ఇండస్ట్రీలో డైరెక్ట్గా ఉండదు. అంటే మనం ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత దెల్ బి లాట్ ఆఫ్ బిగ్ స్పాన్సర్షిప్స్ దట్ కమ్ ఇన్ ఫ్రంట్. ఆ స్పాన్సర్షిప్ వచ్చిన వాళ్ళు దే ఆస్క్ యూ టు మీట్ ఇన్ ఎ సర్టన్ ప్లేస్. వాళ్ళు మనకి ఒక డ్రెస్సింగ్ అవన్నీ ఇచ్చేస్తారు, ఒక టైర్ యూర్ సపోజ్ టు వేర్ దిస్ అని. మనం ఎంత బోల్డ్గా ఓకే వీఆర్ రెడీ ఫర్ దిస్ అనుకున్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుందేమో, వీళ్ళు ఆల్రెడీ ఇన్ని ఇన్హిబిషన్స్ వదిలేసుకున్నారు కదా, షీ ఈస్ రెడీ టు వేర్ ఎ నైస్ ఆల్ ఆఫ్ దీస్ అవుట్ఫిట్స్. సో ఐ థింక్ షీల్ బీ బోల్డ్ ఇనఫ్ టైప్స్లో వచ్చేస్తుంది. దెన్ దే ఆస్క్ యూ టు మీట్ ఎట్ ఎ సర్టన్ ప్లేస్. నేను వెళ్ళి కూర్చొని లాబీలో వెయిట్ చేస్తుంటే, వుడ్ యూ మైండ్ కమింగ్ అప్? వై విల్ ఐ కమ్ అప్? వై షుడ్ ఐ, you know? So things like that had faced, and I lost a very big opportunity. Very big opportunity, because I didn't like the way. It's a cultural difference antam kada, adi నాకు ఎక్కలేదు, నాకు అస్సలు అవ్వలేదు. I didn't take up, like that is again a very big opportunity. Right. And I could have become something. So పెళ్ళైన తర్వాత then you were everywhere, హిమాయత్ నగర్లో హోర్డింగ్లు, పోస్టింగ్లు, right? Yeah. What happened after that? ఆఫ్టర్ దాట్ సమ్హౌ అయిపోతుంది కదా, ఒక ఫ్యామిలీలో ఒక కోడలు రోల్, అండ్ యు నో యూఆర్ అ మదర్ అండ్ ఒక వైఫ్, ఒక డిఫరెంట్ రోల్స్లో తెలియకుండా యూ చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ ఇన్ అ డిఫరెంట్ వే. అండ్ ఐ థాట్ ఐ షుడ్ అప్లై ఫర్ జాబ్స్ రాదర్ దెన్ జస్ట్ డూయింగ్ యాక్టింగ్ అండ్ ఆల్, విచ్ ఇస్ సో అన్సర్టైన్. అది కాకపోతే లోపల ఉండేది, చేస్తే బాగుండు అని. కానీ ఎందుకో ఐ థాట్ ఐ విల్ జస్ట్ అప్లై ఫర్ జాబ్స్. ఆ టైంలో ఒక నెక్స్ట్ కన్సల్టెన్సీ అని బంజారా హిల్స్లో ఉండేది. ఇట్ యూస్ టు రిక్రూట్ ఫర్ ఆల్ ద బీపీఓస్. సో అక్కడికి వెళ్ళి అన్ని బీపీఓస్కి అప్లై, అన్ని చోట వచ్చేసింది 20,000 అని, 22,000. అప్పట్లో అది బిగ్ శాలరీ. సో అన్నీ వెళ్తుంది. నాకు అక్కడ ఇంటర్వ్యూ చేసే విధానం నచ్చింది. ఇంటర్వ్యూర్ కూర్చొని ఫస్ట్ 1 minute సెషన్, తర్వాత జామ్ సెషన్, తర్వాత గ్రూప్ డిస్కషన్, దాని తర్వాత అనలిటికల్, తర్వాత యాప్టిట్యూడ్. సో ఐ ఫౌండ్ ఇట్ సో ఇంట్రెస్టింగ్. అన్నీ అయిపోయాక నేను అడిగాను, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏమనుకోకపోతే కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్, వాట్ ఈస్ యువర్ రోల్? ఈజ్ ఇట్ ఐమ్ ఎ రిక్రూటర్, ఐ హ్యావ్ డన్ మై పీజీ అండ్ MBA and all that. I said, if there's any opportunity, excuse me, would you hire a person like me? అంటే మీరు నన్ను ఇంటర్వ్యూ చేయొచ్చు కదా అని. ఆయనకి షాక్ అయింది, నువ్వు చదివిందేమో MSc, BPOలో దొరుకుతుంది, రిక్రూటర్ ఏమవుతావు అంటే, నేను అన్నాను జస్ట్ ఐ ఫీల్ దట్ ఇట్స్ నాట్ దాట్ టఫ్ యాజ్ అ పర్సన్, సో చూడండి ఉంటే అని. సో వాళ్ళకి డొమెస్టిక్ ప్రాసెస్కి రిక్వైర్మెంట్ రాగానే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎవరు ఇలా అడిగారు కదా మీ పొజిషన్కి ఎలా ఉంటుంది అని. సో పిలిచారు, ఐ గాట్ సెలెక్టెడ్. సో ఐ బికేమ్ ఏ రిక్రూటర్. సో బీపీఓ జాబ్కి వెళ్ళి వాళ్ళు జాబ్ కొట్టేశారు. యా, బీపీఓలో సాలరీ వాజ్ బిగ్, రిక్రూటర్ జాబ్ వాజ్ వెరీ లెస్, బట్ ఐ లైక్ ద జాబ్ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎవ్రీ డే ఇంతమంది వస్తారు, ఇన్ని ఇంటర్వ్యూస్. సో ఇట్ వాస్ ఐ లవ్డ్ బీయింగ్ ఏ రిక్రూటర్, అండ్ ఐ యూస్ టు డూ ఆల్ అన్కన్వెన్షనల్ మెథడ్స్ టు రిక్రూట్ పీపుల్. కాఫీ షాప్స్కి వెళ్ళి పోస్టర్స్ పెట్టడం, బయట బస్ స్టాప్స్లో మంచి ఉన్న వాళ్ళని వెళ్ళి పోచింగ్ చేయటం, కంపెనీస్లో బయట వేరే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూస్కి మనం కూడా ఇంటర్వ్యూకి, ఐ యూస్ టు డూ ఆల్ ఆఫ్ దిస్ అండ్ గెట్ ది బెస్ట్ of the students. అంటే ఏ ఇయర్ లో ఇది? This was in 2006 2006. ఆ టైంలోనే బీపీఓ బూమ్ అయింది హైదరాబాద్. ఎగ్జాక్ట్లీ 2006 నుంచి అంటే వెరీ అన్కన్వెన్షనల్. అక్కడ ఓయూ క్యాంపస్కి వెళ్ళి సీఫిల్ దగ్గర వెళ్ళిపోయి స్టూడెంట్స్ని పట్టుకోవడం. అది నేను ఎప్పుడూ ఒక చోట కూర్చొని రిక్రూట్ చేయలేదు, ఎప్పుడు నేను బయట ఉండేదాన్ని. ఐ యూస్ టు రిక్రూట్ అండ్ యూస్ టు గెట్ ద బెస్ట్ ఫర్ ద బీపీఓస్. సో అలా అంటే మాకు ప్రొడక్టివిటీ అవంతా ఉండేది. ఐ యూస్ టు ఆల్వేస్ రేట్ టాప్లో బాగానే ఉండేదాన్ని మిగతా వాళ్ళతో పాటు, అంటే బెటర్ ఏమీ లేకుండా, MBA బ్యాక్గ్రౌండ్ లేకుండా, అలా యూస్ టు స్కోర్ వెల్. దాని తర్వాత కార్పొరేట్స్కి ఇంటర్వ్యూస్ వచ్చేది. ఇదంతా మేము రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ కదా, బట్ ఎండ్ ఆఫ్ ద డే యువర్ గోల్ విల్ బి టువర్డ్స్ కార్పొరేట్. యూ వాంట్ టు బి ఏ HR ఇన్ అ కార్పొరేట్. సో ఐ గాట్ చోజన్ ఇన్ కార్పొరేట్. అండ్ నాకు అనిపిస్తుంది ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు ద క్వశ్చన్స్ దే ఆస్క్ వర్ ఆల్ లైఫ్ స్కిల్స్ రిలేటెడ్, నాట్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్, అంటే థీసిస్ ఏంటి, సమ్మరీ ఏంటి, అలా ఏం లేదు. ఈ సిచ్యుయేషన్లో నువ్వు ఏం చేస్తావు. ఇట్ వాస్ ఆల్ ఎంపథెటిక్ అండ్ మోటివేటింగ్. So I think my background, from where I come from a middle class background, and growing up with so many cousins and handling some crisis situations, and being a housewife with minimal resources lo manage cheyatam nechukoni a lot of things. I think it was a different personality I had which I didn't know. So when I got chosen, I was just a basic HR joiner, అంటే induction
ఓరియంటేషన్ జరిగింది. తర్వాత హెడ్ హెచ్ఆర్ వరకు ఇట్ వాజ్ అ టఫ్ జర్నీ బికాస్ ఐ హ్యాడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఆన్ ద జాబ్. So right from production, time sheets, performance management, 360 degrees appraisals, everything I learned, and I was scoring really well in corporate. So 2007, I think, what year you joined them? 2007 నుంచి 2009-10 వరకు, I think 11 వరకు I was in the corporate only. Corporates. Yeah. When did you start your own business? 2011 లో when the recession, actually 2008-9 లో it was a very bad recession. My husband lost his job and big source of income, different lifestyle, so many things, all of a sudden పడిపోయింది. 2009 లోనే అమ్మ పోయారు. And my biggest emotional strength, my best friend. So ఒకటేసారి too many things happened. అండ్ తర్వాత ఈవెన్చువల్లీ ఐ లాస్ట్ మై జాబ్ ఆల్సో. అంటే నా జాబ్ పోవడానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. బికాజ్ అరుణ్ వాజ్ నాట్, అంటే మై హస్బెండ్ వాజ్ నాట్ ఎర్నింగ్. ఐ ఆల్సో యూస్ టు డూ అదర్ జాబ్స్ లైక్ మోడలింగ్కి, షూట్స్కి వెళ్ళిపోవటం, మోడలింగ్కి కాదు బేసిక్గా ఈవెంట్ హోస్టింగ్ చేయటం అలాంటి వాటికి. బట్ మా ఆఫీస్లో కొంచెం ఇష్యూస్ వచ్చాయి. షీఈస్ ఆల్సో డూయింగ్ పార్ట్ టైమ్ జాబ్స్ టైప్లో. సో అఫ్ కోర్స్ దే హ్యాడ్ దర్ ఓన్ పాలసీస్. దే సెడ్ యూ షుడ్ నాట్ డూ ఇట్ అండ్ ఐ హ్యాడ్ టు కమ్ అవుట్. అలా బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను మళ్ళీ హెచ్ఆర్కి వెళ్ళి కార్పొరేట్కి వెళ్ళొచ్చు కదా. నో, ఐ డోంట్ గో. సమ్హౌ నాకు అమ్మ పోయాక ఒక మైండ్లో ఏమైపోయిందంటే లైఫ్ చాలా చిన్నది. అంటే నిన్న ఉన్న అమ్మ, అంటే జస్ట్ ఫ్యూ మంత్స్లో క్యాన్సర్కి అమ్మ పోవటం చూసినప్పుడు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అని ఒక ఫీలింగ్ వచ్చింది. రెండోది, మై లవ్ ఆఫ్ మై లైఫ్ లాస్ట్ హిస్ జాబ్ అండ్ హిస్ ఇన్సెక్యూరిటీస్, హిస్ బిహేవియర్, హీ వాస్ గోయింగ్ త్రూ డిప్రెషన్. ఐ హ్యావ్ సీన్ హిమ్ యాజ్ అ డిఫరెంట్ పర్సన్. సో నాకు ఓవరాల్గా నాకు లైఫ్ షాటర్ అయిపోయింది ఒక పాయింట్లో. అండ్ ఐ వాజ్ క్యారింగ్ విత్ సెకండ్ బేబీ వెన్ దిస్ హ్యాపెండ్. అండ్ మెటర్నిటీ అయిపోయిన తర్వాత ఐ వాజ్ జస్ట్ థింకింగ్ వాట్ షుడ్ ఐ డూ. I think I was around 30 at that time. And baby 1 year వచ్చేటప్పటి వరకు I managed to do my job, and సడన్గా ఈ రెసెషన్ అని ఇదని అదని లేఅవుట్ అయిపోయింది. Then instead of going for corporates, I said I'll pursue my modeling. So you're back to modeling. They were like, Vivek, you have no idea. Everybody looked at me like, నీకు మోడలింగ్ అవసరమా ఈ టైంలో? యూ లాస్ట్ యువర్ హస్బెండ్స్ జాబ్ దేర్, ఇక్కడ ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ యూ వాంటెడ్ టు పర్స్యూ యువర్ యాక్టింగ్ డ్రీమ్ అండ్ ఆల్. అక్కడ నాకు ఇది యాక్టింగ్ ఇలా, కార్పొరేట్ అయితే ఇలా అని ఏం లేదు. ఈవెన్ ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ కల్చర్ అండ్ కార్పొరేట్ టూ. అంటే అక్కడ కాంప్రమైజెస్ వేరేలాగా ఉండేవి. ఇట్స్ డిఫరెంట్ కల్చర్, ఇట్స్ వర్బల్ కమ్యూనికేషన్లో డిఫరెన్స్ ఉండేది తప్ప. నాకేమనిపించింది అంటే వాట్స్ రాంగ్ ఇన్ పర్సూయింగ్ మై యాక్టింగ్ అని. సో ఐ లాస్ట్ వెయిట్, ఐ బికేమ్ ఫిట్ అగైన్. అంటే ఇంట్లో వంటలన్నీ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయి ఐ యూస్ టు డూ, అండ్ ఐ అప్లైడ్ ఫర్ ఆడిషన్. ఐ గాట్ సెలెక్టెడ్. ఫస్టే జెమినీ టీవీలో మంజులా నాయుడు గారి ప్రైమ్ టైం అంటే 8:30 to 9:30 స్లాట్లో వచ్చేది. ఇట్స్ మోస్ట్ హ్యాపెనింగ్ సీరియల్స్ ఉంటాయి అనమాట. చక్రవాకం అవి ఇవి చాలా పెద్ద సీరియల్స్. ఆవిడ దగ్గర నాకు అగ్నిపూలులో ఒక మంచి రోల్ వచ్చింది, డైనమిక్ ముంబై మోడల్. అంటే ముంబైలో యాక్ట్రెస్కి వెళ్ళిపోయి దెన్ షీ డస్ సమ్, ఇట్స్ అ వెరీ బోల్డ్ రోల్. తెలుగు ఇండస్ట్రీలో అంటే ఒక ఫ్యాషన్ సినిమాలో కంగనా టైప్ రోల్, తెలుగు సీరియల్లో అలాంటి ఒక రోల్ నాకు తెలిసి చాలా రేర్ ఉండేది. ఐ వాజ్ లైక్, I just immediately said, ma'am, I'm ready for it. Of course, it was very tough journey because a language veru, acting veru. Language ante ippudu response ivadam, reply antaru, cues antaru. There were so many things to learn. It was online, on job నేర్చుకున్నాను. But short time లో సెలబ్రిటీ అయిపోయాను. ప్రతి ఆంటీ, ప్రతి ఒక్కళ్ళు కాలనీలో. ఎందుకంటే సినిమాలో ఎన్నిసార్లు చేసా పెద్ద గుర్తుపట్టరు, కానీ సీరియల్ రాగానే అందులో మంజులా నాయుడు గారి సీరియల్ అంటే ఇంకా యుల్ బి లైక్, నువ్వు పిల్లల్ని తీసుకొని పిజ్జా హట్కి వెళ్తే అక్కడ వచ్చి ఆటోగ్రాఫ్లు అడగటం, సెల్ఫీలు అడగటం. ఓ మై గాడ్, ఐ యూస్ టు లవ్ దట్. అంటే ఎక్కడో తెలియకుండా నాకున్న వాయిడ్ని ఇలాంటి వాటిల్లో ఐ యూస్ టు ఎంజాయ్ ఇట్. నాకు అర్థమైంది ఏంటంటే విత్ యువర్ ఎంటైర్ స్టోరీ ఏంటంటే దిస్ 2 things. ఒకటి, if you are consistently ఒక డ్రైవ్ ఉంటే you can achieve anything. That is one thing. Second thing ఏంటంటే, this is a very personal observation ఏంటంటే, సొసైటీకి ఏం చేయాలి, సొసైటీ నన్ను చేయమంటుంది, నాకు ఇది చేయాలని ఉంది. ఓకే, ఇది కన్సిస్టెంట్ జంప్స్ లో యూ కాన్స్టెంట్లీ జంప్. వాట్ ఎవర్ యూ డెడ్ రియలీ వెల్. బట్ ఏంటంటే నాకు ఇది కావాలి, నీడ్స్ డిజైర్స్ అని ఉంటుంది కదా వివేక్. వాట్ ఈస్ నీడెడ్ వర్సెస్ వాట్ యూ డిజైర్. సో ఆల్వేస్ నీడ్స్ యూస్ టు కమ్ ఫస్ట్. రైట్. ఏది అవసరమో నాకు ముందు కనిపించేది. నాకు డిజైర్స్ బోల్డ్ ఉండేవి. నాకు తెలుసు ఐ కెన్ డూ ఇట్. ఐ నో ఐ కెన్ మేక్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇఫ్ ఐ బీన్ కన్సిస్టెంట్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. బట్ నాకు నీడ్ ఏమనిపించేది అంటే పిల్లలు.
స్కూల్స్, ఇలా ఒక ఫీజు, ఒక సర్టన్ ఇన్కమ్, ఒక లైఫ్ స్టైల్, ఈ సెక్యూరిటీ ఇంపార్టెంట్. దెన్ దిస్. సో టెలివిజన్లో ఐ డిడ్ వెల్, బట్ యూ హ్యావ్ నో ఐడియా హౌ ద ఛాలెంజెస్ ఆర్ ఇన్ యాక్టింగ్. టెల్ మీ దట్ బికాజ్ అందరూ ఏమనుకుంటారంటే అరే యాక్టర్స్ వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, చాలా రోజీ ఉంటుంది అనుకుంటారు కదా. జస్ట్ మాకేమర్థమవుతుందంటే ఎవ్రీ వీక్ మేము ఒక ఎపిసోడ్ రిలీజ్ చేయాలంటేనే మాకు కింద బికాజ్ దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ థింగ్ వీ డూ. మా వర్క్ ఉంటుంది, మా మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది, నాకు మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది, వేరే ఒక కంపెనీ ఉంది, ఇది చేస్తున్నాము. ఒక్కొక్కసారి మా వాళ్ళు ఈ వీక్లో ఎపిసోడ్ షూట్ అవ్వాలంటే మార్నింగ్ పోయేసి ప్లీజ్ యూ ఆర్ వెరీ కైండ్ ఇనఫ్ టు కమ్ డౌన్. ఎవ్రీ వీక్ ఇస్ టఫ్. అండ్ బట్ సీరియల్స్ ఇస్ అ డిఫరెంట్ గేమ్. ఎవ్రీ డే ఎపిసోడ్. ఇప్పుడు సినిమా అనుకో, ఒక ప్రొడక్షన్ ఉంటుంది, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 ప్యాకప్. 6కి స్టార్ట్ అయ్యి 6కి క్లోజ్ అయిపోతుంది. లేదు ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఈవినింగ్ 6కి స్టార్ట్ అయ్యి మిడ్ నైట్ అంటే నెక్స్ట్ ఒక టైమ్స్ ఉంటాయి. అది సినిమాకి. సీరియల్ కల్లా కాదు. సీరియల్కి ఏంటంటే మనకి 8 కల్లా మేకప్తో రెడీ ఉండాలి, విత్ బ్రేక్ఫాస్ట్ అయిపోయి, అండ్ నీ రోల్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఆ టెలికాస్ట్ ఒక 2 రోజుల్లోనే ఉంటుంది, ఒక్కొక్కసారి నెక్స్ట్ డేనే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటి, మనం బాగా చెప్పిన లైన్స్ ఎదుటివాడు సరిగ్గా చెప్పలేదనుకో, అదే డైలాగ్ మధ్యాహ్నం అయిపోవాల్సిన షార్ట్ 4 అయిపోతుంది. మిగతా ఆర్టిస్టులు పొద్దున 6 అంటే 9 o'clock చేయాల్సిన షార్ట్ వాళ్ళు 8ంటికి చేస్తారు. అంటే 12 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. ఒక్కొక్కసారి అయితే యూ వోంట్ బిలీవ్, అంత లైన్స్ అయిపోయి ఇంకా తినేసి కారెక్కి వెళ్ళిపోతున్నాం కదా ఇంటికి అనుకుంటే కాల్ వచ్చి మీరు అంటే యూ హ్యావ్ టు స్టాండ్ హియర్, ఇక్కడ వెనకాల నుంచి అతను చెప్పే లైన్స్ సరిగా రాలేదు, సో మీరు వస్తే నిల్చుంటే చాలు, వాళ్ళు అక్కడ నుంచి జస్ట్ టు స్టాండ్. ఐ యూస్ టు గో బ్యాక్ అగైన్. అప్పుడు కొన్ని రోజులు అనిపించింది ఎంత బాగా కనిపిస్తుంది ఇండస్ట్రీ, లైక్ యూనో షైనింగ్ బబుల్ లాగా. కానీ లోపల వెళ్తే సో మెనీ స్టోరీస్ వివేక్. అక్కడ హీరోయిన్స్ లాగా వచ్చిన అమ్మాయిలు అండ్ యూనో వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిగా లేదు. అంటే నేను చేసిన కొన్ని వాటిల్లో, అంటే నాట్ జస్ట్ అబౌట్ దిస్ సీరియల్, టాకింగ్ ఇన్ జనరల్ ఫ్యూ ప్లేసెస్ ఇండస్ట్రీలో కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళకి పాపం బ్యాక్గ్రౌండ్ చదువు ఎక్కువ లేదు, అంటే వాళ్ళకి ఇదే ఇంకా వేరేది ఏం లేదు. అలాంటి పిల్లలు పాపం ఎటువంటి కష్టాలైనా భరిస్తారు. వర్షం ఒకటే రోజు 3 సీరియల్స్ చేసిన వాళ్ళని కూడా చూశాను. అంటే ఈ స్లాట్ అయిపోగానే దే హ్యావ్ టు రన్ టు అదర్ షూట్. అండ్ వాళ్ళ అమ్మ వచ్చేది పాపం, వచ్చేసి డైలీ వాళ్ళకి ఒక అసిస్టెంట్ ఉండేవాళ్ళు. నాకు అనిపించేది ఎలా ఒక్క సీరియల్ మేనేజ్ చేయడానికి నాకు ఇంత కష్టం అవుతుంది, 2 సీరియల్ ఎలా చేస్తున్నారు. ఈ డేట్స్ అంటారు కదా, మీ డేట్స్ ఇవ్వండి, ఈ డైరీస్ అని. ఇట్ యూస్ టు బి ఆల్వేస్ ఫుల్. వాళ్ళది నేను తెలివిగా ఎక్కువ తక్కువ ఏమి సైన్ చేయలేదు, ఎందుకంటే ఐ వాస్ జస్ట్ టెస్టింగ్ మై వాటర్స్, డూ ఐ రియలీ స్టాండ్ హియర్, కెన్ ఐ సర్వైవ్ హియర్ అని. సో ఐ డెంట్ టేక్ అప్ మెనీ. వచ్చాయి కానీ ఇది మంచి రోల్ అని దీన్ని చేశాను, చాలా మంచి పేరు వచ్చింది. కానీ సర్టెనిటీ ఆఫ్ మనీ, మనకు కావాల్సిన లగ్జరీ, ఒక సెక్యూర్డ్గా ఇంత మంత్లీ ఇంత ఇన్కమ్ అనేది ఉండదు. ఒక 1 monthలో స్టోరీ మారిపోవచ్చు. ఇప్పుడు అక్కడ ఒక రోల్ ఉంది, ఆమె వాళ్ళ హస్బెండ్ లేడు, సడన్ గా ఏదో అయిపోయింది, ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అవుతారు, అక్కడ టీఆర్పీ ఆ రోజు పెరుగుద్ది. ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అవ్వగానే, ఒక పెద్ద మినిస్టర్ రాగానే, ఒక పొలిటికల్ క్యారెక్టర్ ఎంటర్ అయిపోగానే మొత్తం స్టోరీ అటువైపు వెళ్ళిపోతుంది. మనకి ఒక నెల అంతా ఉండదు షూట్, అప్పుడు ఏం తినాలి. సో డే వేజెస్ ఉంటాయి మీకు, లేకపోతే సాలరీ ఉంటుందా? డైలీ ఉంటుంది. దో ఐ హ్యాడ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ మై ఇన్-లాస్ అండ్ అదర్ థింగ్స్, బట్ ఇట్ వాస్ లైక్ నువ్వు సంపాదించుకునేది ఒకలాగా ఇంత బ్యాలెన్స్ ఎవ్రీ 30th శాలరీ క్రెడిటెడ్ అని కనిపించడానికి, అసలు డేస్లో నీకు ఎంత వస్తుందో తెలియదు, వెతుక్కోవటానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది. అంటే నువ్వు స్పాట్ లైట్లో ఉంటావు, ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది, కానీ నువ్వు పడే కష్టాలు బ్యాంక్లో ఏ ఉండవు. బట్టలు వేసుకొని ఆడిషన్కి వెళ్ళాలంటే ఏ బట్టలు వేసుకోవాలి, ఆ బట్టల కోసం కష్టపడాలి. అండ్ కార్లు ఇప్పుడు ఊబర్లు ఉన్నాయి, అప్పుడు ఆటోలు తప్ప ఏం ఉండవు, ఎక్కడెక్కడో ఆడిషన్లు ఉంటాయి. అసలు ఒకరోజు తింటాం, ఒకరోజు తినము. అసలు యూ హ్యావ్ టు లుక్ ఇన్ అ సర్టన్ వే, యూ హ్యావ్ టు డ్రెస్ ఇన్ అ సర్టన్ వే. నిద్ర ఉండదు, రాత్రి షూట్ అయ్యాక తెల్లారి ఫ్యామిలీ వాళ్ళని అడ్జస్ట్ చేయాలి. రాత్రి 8 వాళ్ళకు ఇంకా రాలేదేంటి, గేట్ ఓపెన్ చేసి లోపలేస్తుంటే పక్కన వాళ్ళు చూసేసి ఇది అవసరం అయ్యి అమ్మాయికి, చక్కగా కార్పొరేట్ చేసుకున్న అమ్మాయి 2 పిల్లల్ని పెట్టుకొని వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని. దే వర్ సో మెనీ క్వశ్చన్స్. అండ్ ఒక పాయింట్లో ఐ ఆల్సో థాట్ ఏంటి ఇది, డబ్బులు రావట్లేదు, సర్టెనిటీ లేదు, కల్చర్ ఇష్యూస్ ఉన్నాయి, మన స్కిన్ కూడా పెద్దగా ఐ డిడ్ నాట్ టేక్ మీ టు మచ్ ప్లేసెస్. అప్పుడైతే క్లియర్లీ ఆన్ మై ఫేస్ దేవుడు, అంటే రిజెక్షన్స్ మనకి ప్రాజెక్ట్ సబ్మిట్ చేసాం అనుకొని ప్రాజెక్ట్ రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనం చేసేసాం, ఆన్ యువర్ ఫేస్ దిల్ రిజెక్ట్ యూ, ఇదే ప్రాజెక్ట్, దిస్ ఇస్ ప్రాజెక్ట్, యు ఆర్ రిజెక్టెడ్, సరిపోవమ్మా. సో సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయంటే యూ విల్ స్టార్వ్. నేను రోజు పపాయానే దీన్ని బతికేదాన్ని, కొన్ని రోజులు ఉట్టి పపాయా మార్నింగ్, రాగి జావా మధ్యాహ్నం, సాయంత్రం గ్రీన్ టీ. అసలు ఇమాజిన్ ద హెల్త్ ఎలా అయిపోయిందో. యూ హ్యావ్ టు లుక్ గుడ్, పార్లర్కి వెళ్ళాల్సిందే, ఇంట్లో నువ్వు గ్రాసరీ తెచ్చినా లేకున్నా యూ హ్యావ్ టు ఎన్షూర్ టు లుక్. నాకు అసలు అర్థమయ్యేది కాదు, వాట్ ఆమ్ ఐ డూయింగ్.
I know I gave myself 2 years time. I thought if I survive, okay, otherwise I'll get back to job. And ఎందుకంటే not at the cost of ఉట్టి నేనే అనుకో I can handle. But I have a family to take care, and my husband at one point of time, he could not get any jobs. ఇంకా ఆ టైంలో నేను అన్నాను, okay, let's do one thing. You stay home, take care of kids. I'll go get the job. I'll be the provider, you be the mother of us, because we have to have the dynamics. It cannot run like this. You go to the job, so I gave up on acting. I said, okay, but I'll start something else. And oka friend appude oka company start chestunnadu, gifting based. It's about merchandising to the corporates. He said, would you join? I said, okay, I'm more than happy. Endukante oka opportunity, monthly inta salary vastund, and he said you can do acting if it is 3 or 4 days ani, so I can balance both. So I felt it's such a good opportunity and I took it up. Corporates lo possibility undadu. So I used to do television. I used to tell them in 3-4 days ఇవ్వగలను, and I used to do this job. కాకపోతే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చేది. కార్పొరేట్కి వెళ్ళిపోయినాక అక్కడ ఫ్రంట్ డెస్క్ వాళ్ళు వచ్చి సెల్ఫీలు దిగేవాళ్ళు, బికాస్ మై రోల్ ఈస్ స్టిల్ రోలింగ్ అండ్ ఐఎమ్ స్టిల్ యాక్టివ్ అండ్ ఆల్ దాట్. సో ఆ టెన్షన్ కూడా కొంచెం ప్రాబ్లం అయ్యేది, బికాస్ యూ కెన్ నాట్ బీ యాక్ట్రెస్ అండ్ ఆల్సో యునో ఇంటూ ఆపరేషన్స్. ఒక కంపెనీలో యూఆర్ రిప్రజెంటింగ్ ఎ కంపెనీ అండ్ యూర్ గోయింగ్ టు అ కార్పొరేట్, అది కూడా కార్పొరేట్ లో యూ రీచ్ టు అ కార్పొరేట్ విత్ సో మెనీ లేయర్స్. అక్కడికి వెళ్ళిపోతే సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంటుంది, తర్వాత ఇంకొక చెక్ ఇన్ ఉంటుంది, దాని తర్వాత ఇంకోటి ఒక. I think we need to break this on. Yeah. So let's go a step back. Yeah, sure. You said something. నేను ఒక పాయింట్ టైం రిలీజ్ అయ్యాను, నేను ఇలా కాదు, నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు పిల్లల్ని చూసుకో, నేను వెళ్ళి జాబ్ చేశాను. ఫనీలీ ఏంటి ఎట్లుంటుంది అంటే, ఇది ఈ ఏజ్లో ఇది ప్రతి కొంచెం నార్మల్, లైక్ స్టే ఎట్ హోమ్ డాడ్ అన్నది ఒక నార్మల్సీకి వచ్చింది, కొంచెం లెవెల్కి వచ్చింది. ఇప్పుడు కూడా మేబీ దట్స్ ఎ వెరీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నార్మ్. నువ్వు సికింద్రాబాద్కి వస్తే ఏంది ఇంట్లో కూర్చుంటున్నావు, పని పాటలేదా నీకు? అంతెందుకు, నేను ఆల్మోస్ట్ నాకు 4 years ఆఫ్ మై లైఫ్ స్టార్టింగ్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడిని, ఎందుకంటే నాకు టీం మొత్తం రిమోట్ ఉండేది. నాకు అసలు ఆఫీస్ పెట్టాల్సిన అవసరం లేదు, నేను పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే అనవసరంగా డబ్బులు వేస్ట్ కాబట్టి, క్యాపిటల్ వేస్ట్. ఇంట్లో కూర్చుంటే అందరూ చూసి, ఏంటి అబ్బాయి ఇప్పుడు ఇంట్లో కూర్చుంటున్నాడు, మీ అబ్బాయి ఏం పని చేయడా అంటే, ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను అలా ఇంట్లో ఉన్న అందరికంటే ఎక్కువ అని చేసేవాడిని, ఆ ఎంటైర్ ఫ్యామిలీ కంటే ఎక్కువ అని చేసేవాడిని నేను. మీ అబ్బాయి ఏం పని చేయడానికి నాకు జస్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఇప్పుడు థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ వివేక్, అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, అండ్ వీ డోంట్ కేర్ అబౌట్ అదర్స్ ఎక్స్పెక్టేషన్స్. బట్ దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ, ఐ వాజ్ ఇన్ బిట్వీన్ శాండ్విచ్. నా పర్సన్ అంటే ఐ వాజ్ I had that potential to do things, but I had this restrictions and this value system holding me back to do a certain things, you know. Right. Expectations వేరే ఉండేది. సో నేను అలా శాండ్విచ్ అయిపోయేదాన్ని మధ్యలో. బట్ ఇట్ వాజ్ రేర్ సినారియో, అండ్ మై హస్బెండ్ సెడ్, yeah, now అంటే మాకు ఆ ట్రాన్సిషన్, how did he take it? No, it was not easy. ఇక్కడ కూర్చొని చెప్పేస్తున్నా కానీ it was not easy. Right. When I was becoming a celebrity and suddenly his success went down, imagine his face. Exactly. డబ్బులు పక్కన పెట్టి ఇంకోటి ఏంటంటే, ఫేమ్ అనేది ఇంకొక డిఫరెంట్ యాంగిల్ మాట. ఇప్పుడు కూడా ఫర్ సమ్ రీజన్ మేము ఒక యాడ్ చేసాం, మ్యాన్ మ్యాటర్స్ అని యాడ్ చేసి, ఇప్పుడు కూడా నన్ను మ్యాన్ మ్యాటర్స్ వివేక్ పిలుస్తున్నారు. లైక్ ఇట్స్ అ స్మాల్ ఫేమ్, లైక్ అగైన్ బ్యాక్ బెంచ్ పాడ్కాస్ట్ చేయడం. ఇప్పుడు వరకు మేము ఐ ఎర్న్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, చాలా ఐ ఎర్న్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. బట్ ఈ ఫేమ్ ఏదైతే ఉందో, పాడ్కాస్ట్ లో ఆల్మోస్ట్ 0 to 80,000 సబ్స్క్రైబర్స్ ఉన్న స్పాన్ ఆఫ్ 8 months, నాట్ ఎ స్మాల్ థింగ్. Yes, of course. క్రేజీ. గుర్తుపడ్డం, ఆ ఫీల్ ఉంటుంది, మజా వస్తుంది. కానీ వెన్ యూర్ సేయింగ్ దిస్, ఫేమ్ వచ్చి మనీ రాకుండా ఇంట్లో మన పార్ట్నర్ ఈజ్ నాట్ ఏబుల్ టు మ్యాచ్ అంటే, ఇంట్లో ఆ ఎనర్జీ కూడా ఎంత ప్రాబ్లమాటిక్ ఉంటుందంటే. Imagine, I'll tell you, there were some projects which didn't take off. ఒక బిగ్ సీరియల్ లో I was playing మాలిని వర్సెస్ మాలిని అని, మన సారాబాయ్ వర్సెస్ సారాబాయ్. సో దాట్ తెలుగులో తీశారు, అండ్ 16-page dialogue. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు సపోజ్ టు బి డూయింగ్ ద డైరెక్షన్. హీ కేమ్ ఆన్ సెట్, ఐ గాట్ చోజన్. ఇదంతా ఇదే టైంలో, అండ్ వెళ్ళిపోయాము రామోజీ ఫిల్మ్ సిటీలో. వి డిడ్ షూట్, అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే 16-page dialogues ఐ హ్యాడ్ టు లర్న్, డూ ఇట్. ఒక ఎపిసోడ్ మొత్తం అయింది. అసలు డబ్బింగ్ అయిపోయాక ఎవ్రీబడి క్లాప్, యూ డిడ్ సో వెల్. అండ్ ఐ థాట్ నా లైఫ్ సెట్ అయిపోయింది, బికాస్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ ప్రొడక్షన్ కంపెనీ, అండ్ ఆల్సో ఐఎమ్ ప్లేయింగ్ ద టైటిల్ రోల్ హియర్. అండ్ దాని తర్వాత ఒక CBI రోల్ వచ్చింది, ఐ ప్లే ఎ కాప్ అండ్ ఆల్ దాట్. ఆ షూట్ కూడా అయిపోయింది. సో నాకు అర్థమైపోయింది 3 serials at once. సో ఐఎమ్ స్టేబుల్ నౌ, ఐ కెన్ కంటిన్యూ. ఆ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వలేదు, మాలిని వర్సెస్ మాలిని. సో అది ఆగిపోయింది. తర్వాత ఈ CBI రోల్ది అంతా షూట్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఆగిపోయింది.
అండ్ ఒక విశేషం ఏంటంటే దే డోంట్ ఈవెన్ ఇన్ఫార్మ్ యూ. దట్స్ ద సాడ్ పార్ట్ బికాస్ దే ఆర్ సో మచ్ ఇంటూ సో మెనీ అదర్ ప్రాబ్లమ్స్ కదా, వాళ్ళకి అంత టైం ఉండదు చెప్పాలని. అసలు నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. అలా అన్సర్టెనిటీస్, ఒకటి ప్రాజెక్ట్ ఇంకొకటి మూవీస్ చేసిన వాటిల్లో సినిమా లెంత్ ఎక్కువ అయిపోయిందని కొన్ని క్యారెక్టర్స్ కట్ చేస్తారు. నేను థియేటర్లోకి వెళ్తే నేను లేను. ఇమాజిన్ అక్కడ నేను ఒక మైక్రోసాఫ్ట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ వదిలిపెట్టుకొని ఐ వెంట్ ఫర్ ఎ ఫిల్మ్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, ఇట్స్ అ గుడ్ రోల్. అక్కడికి వెళ్ళి నేను షూట్ చేసేసి 4 రోజులు ఉండి ఊరికి వెళ్ళిపోయి అంతా చేసి వచ్చేసాక ఫ్యామిలీని తీసుకొని మూవీకి వెళ్తే నేను అక్కడ లేను. అండ్ ఐమ్ నాట్ బీన్ ఇన్ఫార్మ్డ్ దట్ యు నో వాట్ డ్యూ టు సర్టన్ రీజన్స్. ఐ డోంట్ బ్లేమ్ దెమ్, దే హ్యావ్ దేర్ రీజన్స్. చాలా లెంత్ వల్ల వేరే, కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు ఆ షేమ్ అంటే అక్కడికి వెళ్ళి థియేటర్లో అది పేరెంట్స్ని తీసుకొని సో ఇలాంటి కొన్ని హార్ట్ బ్రేక్స్ ఎలా ఉండేదంటే చాలా దారుణంగా ఉండేది యాక్టింగ్లో. సో నాకు ఇవన్నీ చూసిన తర్వాత అందులో ఈ షూట్స్ అయ్యే టైంలో మా అబ్బాయి చిన్నవాడు, మై హస్బెండ్ యూస్ టు కాల్ అండ్ వాడు పక్కన ఏడు పినిపిస్తూ ఉండేది. అండ్ ఐఎమ్ సపోజ్ టు బి వెరీ ప్లెజెంట్ హియర్ స్మైలింగ్ అండ్ గివింగ్ డైలాగ్స్. ఇమాజిన్, ఐ టెల్ యూ, ఐ యూస్ టు క్రై ఫ్రమ్ ఇన్సైడ్, ఈజ్ ఇట్ రిక్వైర్డ్ నౌ అని. ఎందుకంటే వాడికి జ్వరం అండ్ మై హస్బెండ్ యూస్ టు బీ, అంటే అతనికి ఉంటుంది కదా ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. ఇంకా అలా కొన్ని వీ హ్యాడ్ ద వియర్డెస్ట్ ఆఫ్ సిచ్యుయేషన్స్, బట్ హీ స్టూడ్, ఐ వుడ్ స్టిల్ సే, అంటే అమ్మప్పుడు కానీ త్రూ అవుట్ హిస్ జర్నీ వెన్ ఎవర్ హీ వాజ్ డూయింగ్ వెరీ వెల్, హీ సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. సో ఐ సెడ్, యు నో వాట్, now it's my time. You know, you've always been taking care of me, you've always been supporting me, you took care of my mom when she was going through the cancer for 1.5 years, you made sure that I did not work and everything is been taken care of. So it's my time, I think you stay back home because you are very good father, you are so much good. Ante enta baa chestarante he arranges my intlo maids, everything he ensures that it is clean and on time, pillalaki helpotam anta. I'll go earn money and I'll get the job. And that's when I shifted to gifting. So gifting అక్కడ నుంచి కార్పొరేట్ గిఫ్టింగ్ లో జాయిన్ అయ్యారు. కరెక్ట్. సో కార్పొరేట్ గిఫ్టింగ్ అనేది బ్రేక్ డౌన్ చేయండి ఒకసారి. కార్పొరేట్స్లో ఎంప్లాయీ మోటివేషన్ ప్రోగ్రామ్స్, ఎంప్లాయీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఈ రిటెన్షన్ కోసము రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. బికాస్ యాజ్ ఎ హెచ్ఆర్ ఐ యూస్ టు క్రియేట్ సచ్, సో ఐ నో వాట్ ఆర్ దిస్ పాలసీస్, హౌ వాట్ బడ్జెట్స్ అనే కార్పొరేట్ హ్యాస్. ఒక ఎంప్లాయీకి ఇన్ని వేలని ఉంటుంది by the year and they have to ensure to spend on them. So adi manam cash చేసుకుంటున్నాం గిఫ్టింగ్ లో in terms of creating gift is a language of love అని various ways. వాళ్ళకి t-shirts ఇవ్వడము, ఇండక్షన్ లో కానీ ఓరియంటేషన్ లో కానీ ఈవెన్ till exit interview there are so many other areas that you gift employees. So adi we used to procure from China and also this has been a different journey. ఒక యాక్ట్రెస్ అయ్యి ఉండి సడన్ గా ఐ గాట్ ఇన్ టు లిటిల్ గా, నాకు పొజిషన్ ఏమో ఆపరేషన్స్ మేనేజర్ అది ఇది, బట్ నేను చేసింది సేల్స్ జాబే. వెళ్ళిపోయడం, కస్టమర్స్ ఎక్వైర్ చేయడమే, వాళ్ళతో మాట్లాడి బిజినెస్ తెచ్చుకోవడం, కార్పొరేట్స్ కి కాల్ చేయడం, వెళ్ళిపోయి మాట్లాడడం. బట్ పీపుల్ యూస్ టు ఫైండ్ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చానంటే 99% నాకు ఆర్డర్ వచ్చేసేది. బికాస్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఎంత కదన్నా మనకు ఒక బిహేవియర్ ఉంటుంది టు గివ్ ఎ ప్రెజెంటేషన్ ఇన్ సర్టన్ ఫార్మాట్. ఐ వాజ్ ఎ హెచ్ఆర్, ఒకప్పుడు అక్కడ కూర్చొని నేను ఆర్డర్ క్లోజ్ చేసేదాన్ని కాబట్టి ఐ న్యూ ద పల్స్ ఆఫ్ ది హెచ్ఆర్. సో దాట్స్ హౌ ఐ యూస్ టు క్లోజ్ గుడ్ ఆర్డర్స్, వెరీ బిగ్ ఆర్డర్స్. So alla corporate gifting journey I started and I was doing well. I was an employee only, but I was so grateful for my friend creating that opportunity. And of course various other employees were there, but I was the first employee. So alla nenu kuda neerchukunnanu. Ante overheads ante enti, ప్రాఫిట్స్ ఏంటి, వెండర్ మేనేజ్మెంట్ ఏంటి, క్లయింట్ మేనేజ్మెంట్ ఏంటి, ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి, ఈసారి వచ్చిన మన సేల్లో ఓవర్ హెడ్ పోను ప్రాఫిట్ ఎంత అంటే ఇంకా లిటిల్ గా ఎంత మనం హెచ్ఆర్ చేసినా కూడా ఇక్కడ ఆన్ జాబ్ లో నేర్చుకున్నాను. బిజినెస్ ఏంటి నేర్చుకున్నాను. అసలు ఎలా నేర్చుకున్నానంటే ఇంకా ఐ కాంట్ టెల్ యూ. అసలు ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను, ఎలా ఉండాలో కూడా నేర్చుకున్నాను. సో ఈ 2 రోల్స్ ఉన్నారు కాబట్టి టెల్ మీ దిస్, ఒక ప్రీమియం ఎంఎన్సీ తీసుకుంటే లైక్ ఒక లేటెస్ట్ థింగ్ ఆఫ్ ఈ మైక్రోసాఫ్ట్ అయినా అవనండి, ఈ సర్వీస్ నౌ అయినా అవనండి, లేకపోతే యాపిల్ ఈవెంట్ తీసుకుంటే ఒక ఎంప్లాయీ మీద వాళ్ళకి ఇచ్చే శాలరీ కాకుండా వాడిని రీటైన్ చేసుకోవడానికి ఎంత ఖర్చు పెట్టేవారు, ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు నాకు తెలియదు బికాజ్ ఐ డిడ్ వే బ్యాక్ లాంగ్ టైమ్ ఎగో. అప్పటికి ఐ యూస్ టు డూ ఫర్ కంపెనీస్, కానీ ఇలా ఎంప్లాయీ రిటెన్షన్లో మాకు నాలాంటి వెండర్స్ చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళకి షర్ట్సే కానీ, బ్యాగ్సే కానీ, మగ్సే కానీ ఇలాంటి కొన్ని ఉంటాయి. ప్లస్ వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వేరే ఉంటాయి. సో అది ఏమంటారు, వాట్ యూ కాల్, ఇట్ విల్ చేంజ్. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ద గిఫ్టింగ్ దట్ దే వుడ్ స్పెండ్ సో మచ్ మనీ. ఇట్ ఈస్ కేటగరైజ్డ్ టు వేరియస్ థింగ్స్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అని, వెల్నెస్ ప్రోగ్రామ్స్ అని, మళ్ళీ మోటివేషనల్ ప్రోగ్రామ్స్ అని, ఫ్యామిలీకి తీసుకెళ్ళి మళ్ళీ అవుటింగ్ అని. So I cannot clearly tell you how much because I worked for a medium-sized company. I don't know the amount of volume of business for the gifting would be. 30% ఉంటుందా? ఈజీగా ఆడుతాడు. సో సాలరీలో లెట్స్ సే 5 lakhs సాలరీ అంటే 30% ఎక్స్ట్రా స్పెండ్ చేస్తారు. ఈజీగా ఉంటుంది. 30% మినిమం ఉంటుంది. రైట్. సో
కమింగ్ బ్యాక్ టు దిస్, సో ఆపరేషన్స్ రోల్స్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్ అని చెప్పేసి ఎక్విజిషన్ చేయించారు నేను ఫుల్గా. కాకపోతే అదే నాకు పెద్ద ప్లస్ అయింది. అవును, బట్ బికాజ్ యూ లెర్న్డ్ బిజినెస్. ఎప్పుడైనా బిజినెస్ MBA కాలేజ్లో నేర్చుకోవడం కంట రియల్ టైమ్గా వెళ్ళి సేల్స్ చేస్తే బెస్ట్ బిజినెస్ వస్తుంది. Sales is the best business school. Sales. Right. My boss, my friend he was very good with branding and marketing. So naku difference appudu ardhamaindi. Branding veru, marketing veru, sale is different. You have to create this projection of what you're doing. Explain me. Branding ki, marketing ki, sales ki difference ఏంటి? డిఫరెన్స్ నేను చెప్పలేను ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ డెఫినేషన్, బట్ బ్రాండింగ్ అంటే యూర్ క్రియేటింగ్ ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నావు. యు నో వాట్ వీఆర్ కేపబుల్, దీస్ ఆర్ అవర్ క్రెడెన్షియల్స్, దీస్ ఆర్ అవర్ పీపుల్ హూ వి వర్క్, వీ హ్యావ్ దిస్, యూ కెన్ ట్రస్ట్ అస్ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నావు. అండ్ యూఆర్ మేకింగ్ షూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ సీయింగ్ యువర్ బ్రాండ్. డిఫరెంట్ సోషల్ మీడియాలో అప్పుడు సోషల్ మీడియాకి ఇలా డిఫరెంట్ అవుట్సోర్స్ చేసేవాళ్ళు. నేనే ఒక ఫేస్బుక్ పేజ్ తయారు చేసి 5,000 ఆర్గానిక్గా I used to do every day. First ఒక 10 మంది ఫ్రెండ్స్ పంపించేదాన్ని, దిస్ గిఫ్ట్ ఈస్ సూటబుల్ ఫర్ దిస్ ఒకేషన్ అని పెట్టి 10 మందికి పొద్దున్నే లైక్ చేయాలో చంపేస్తానని పెట్టేదాన్ని. బట్ ఒక పాయింట్లో ఏమైపోయిందంటే పీపుల్ యూస్ టు లుక్ అవుట్ ఫర్ మై గిఫ్ట్స్ ఎవ్రీ డే. సో తెలియకుండానే ఆర్గానిక్ రీచ్ నాకు అప్పుడు అర్థమైంది. ఓహో, దిస్ ఇస్ రీచ్, దిస్ ఇస్ ఆర్గానిక్ రీచ్, ఇది ఆల్గరిథం ఇలా ఉంటుంది. సో అంటే ఆన్ జాబ్ నేర్చుకున్నాను ఇవి కూడా. సో బ్రాండింగ్ కి స్ట్రెంగ్త్ ఉండింది కాబట్టి సేల్స్ నేను చేయగలిగాను. సో మై బాస్ వాజ్ వెరీ గుడ్ ఎట్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో ఐ వాజ్ గుడ్ ఎట్ సేల్స్ బికాస్ నాకు రీచ్ వెళ్ళడానికి ఈజీగా ఉండేది. సో నాకు కార్పొరేట్ హెస్ బికమ్ ఎ బిగ్ స్ట్రెంగ్త్ బికాస్ ఐఎమ్ ఫ్రమ్ కార్పొరేట్ అండ్ ఐ న్యూ ద పల్స్ ఆఫ్ ద HR, వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో నాకు మా బాస్ నేర్పించారనమాట. ఇన్ఫ్లుయెన్సర్ అదే గేట్ కీపర్, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ డెసిషన్ మేకర్, యూ షుడ్ నో హూ యూ ఆర్ మీటింగ్. ఈవెన్ వెన్ యూ గో టు రిసెప్షన్ ఆర్ ఫ్రంట్ డెస్క్, I would make sure to talk to them, take their number, be in touch with them, if required gift them. I think this is something, ఇది చాలా ఎడ్యుకేషన్ ఉంది. ఒక B2B సేల్ క్లోజ్ చేయాలి అంటే ఆ ప్రాసెస్ ఏమి ఉంటుంది? ఒక MNCలో B2B సేల్ క్లోజ్ చేయాలంటే ఈ ప్రాసెస్ ఏముంటుంది నార్మల్గా? కార్పొరేట్ హెస్ డిఫరెంట్ బాల్గేమ్ ఆల్ టుగెదర్. హైరార్కీస్ ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కలా ఉంటాయి. కొన్ని పెద్ద MNCస్కి వెళ్తే ఒక ఫ్రంట్ డెస్క్లో ఉంటారు. ఫ్రంట్ డెస్క్లో ఉన్న వాళ్ళు అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. దాని తర్వాత HR, పర్చేస్ హెడ్, వీళ్ళంతా ఒక టీం ఉంటుంది. దాని అబౌట్ టీమ్ లీడర్స్ అండ్ IT డివిజన్లో ఒక డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అంటే మాకు గిఫ్టింగ్లో వీ యూస్ టు రీచ్ దీస్ పీపుల్ మోస్ట్. సో మాకు వీ న్యూ దట్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ ఈస్ నాట్ ది HR ఆర్ పర్చేస్ హెడ్, ద ఫ్రంట్ డెస్క్ అని. సో ఆ పల్స్ మాకు అర్థం అవ్వడానికి ఒక 2 మీటింగ్స్కి వెళ్ళాక తెలిసిపోయేది. ద క్వశ్చన్స్ దట్ హీ వుడ్ ఆస్క్, వాట్ కైండ్ ఆఫ్ కెపాసిటీ అండ్ కేపబిలిటీ హీ హ్యాడ్, ద కైండ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ద బడ్జెట్స్ దట్ హీ హ్యాడ్, వీ వుడ్ నో ఇట్. సమ్టైమ్స్ ఈస్ జస్ట్ అన్ అకౌంటెంట్ బట్ హీ హ్యాడ్ ఆల్ ద కంట్రోల్. సో సమ్టైమ్స్ అన్ అకౌంటెంట్ ఈస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. సో మాకు ఫస్ట్ వెళ్ళిన తర్వాత తెలిసేది కాదు. సెకండ్ టైం వెళ్ళాక అర్థమైపోయేది, ఓహో, హీఈస్ ఇన్ఫ్లుయెన్సర్, హీఈస్ అ డెసిషన్ మేకర్ అండ్ హీఈస్ అ ఏమంటారు గేట్ కీపర్. గేట్ కీపర్ అంటే నాట్ లిటరలీ గేట్ కీపర్. టు రీచ్ అవుట్ టు అ సర్టన్ పర్సన్ యూ నీడ్ సమ్ గైడెన్స్ అండ్ దిస్ ఇస్ దట్ గైడెన్స్. అండ్ సో మోస్ట్ క్రూషియల్ ఇస్ గేట్ కీపర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్. ద మోమెంట్ యూ రీచ్ టు ద గేట్ కీపర్, హీ విల్ ఎన్ష్యూర్ టు మేక్ ష్యూర్ మన వాళ్ళు ఈ వెండర్ కూడా వేరే వాళ్ళతో కాంపిటేటివ్గా ఇస్తున్నారు, ఐ థింక్ వీ కెన్ కన్సిడర్ దెమ్ అని ఆయన పుష్ చేసి అక్కడ ఇన్ఫ్లుయెన్సర్ వరకు తీసుకెళ్తారు. ఇన్ఫ్లుయెన్సర్ ఈజ్ అ స్మార్ట్ గై బికాస్ ఈజ్ ఆల్రెడీ యూస్ టు డిఫరెంట్ వెండర్స్, వై షుడ్ ఐ గివ్ యూ అని ఉంటారు. అక్కడ మన కేపబిలిటీ బయటకు వస్తుంది. దెన్ ఇఫ్ యూ రియలీ నో ద సోర్స్, కొన్నిసార్లు బ్యాక్ డోర్, కొన్నిసార్లు వేరే సోర్సెస్ కూడా ఉంటాయి. అప్పుడు నాకు ఫస్ట్ అర్థమయ్యేది కదా, మరి మాకేంటి టైప్లో మాట్లాడేవాళ్ళు. నాకు ఈ భాష కూడా అర్థమయ్యేది కాదు బికాజ్ ఒకప్పుడు కార్పొరేట్లో విన్నాను, కానీ ఇలా వెండర్కి వెళ్ళినప్పుడు దిస్ లాంగ్వేజ్ దెన్ ఐ అండర్స్టూడ్. ఓకే సార్, హౌ అబౌట్ వాట్ ఈస్ యువర్ ఆఫీస్ టైమింగ్ అండ్ విచ్ వే యూ గో అని మా టీమ్ని పంపించేసేది అనమాట కాఫీ షాప్లో కూర్చొని. సో ఎంత పర్సెంటేజ్ యూస్ టు టాక్, అలా కూడా యూస్ టు క్లోజ్ డీల్స్. రైట్. సో అక్కడి నుంచి వాట్ నెక్స్ట్? So gifting was doing very well. 100+ corporate clients we reached in a very short time. About 10 people team. First నేను ఒక్కదాని, తర్వాత నాకు ఉండేది అసిస్టెంట్లు, దాని తర్వాత వెండర్ మేనేజ్మెంట్. మేము అంటే మనము సేల్ తీసుకొస్తే సరిపోదు కదా, వీ హ్యావ్ టు డెలివర్ ద ప్రోడక్ట్. అది కూడా ప్రాఫిటబుల్ కావాలంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి చేయాలి, అది మనమే యూనిట్ పెట్టుకోవాలి. సో ఐ యూస్ టు గెట్ టైర్ అప్ విత్ ఆల్ ద మ్యానుఫ్యాక్చరింగ్, దెన్ ద లేయర్స్ ఇన్ బిట్వీన్. సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ లెర్నింగ్ ఆల్సో. డైరెక్ట్గా చైనా నుంచి ప్రొక్యూర్ చేసుకునే డేస్ కూడా ఉన్నాయి. తిరుపూర్కి వెళ్ళి కూర్చొని టీషర్ట్లు కొట్టే అంటే ఐ యూస్ టు సిట్ అండ్ గెట్ థింగ్స్ డన్. సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దట్ కంపెనీ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అక్కడ నేను నేర్చుకున్నాను బిజినెస్. సో అక్కడ కంటిన్యూ అవుతున్నప్పుడు కొంచెం ఇష్యూస్ అయిపోయాయి. ఇట్ ఈస్ బికమ్ సరిత స్పెసిఫిక్ సేల్. అంటే ఇప్పుడు నేను వెళ్తే సరిత నా కంపెనీ కంటే కూడా ఈ అమ్మాయి వస్తుంది అని నాదిలాగా అయిపోయింది. ఎక్కడో ఒక చిన్న ఇష్యూ అయిపోయింది బికాస్ ఎండ్ ఆఫ్ ద డే పాపం తను ఇన్వెస్ట్ చేసి తను చేసి అండ్ నేను వెళ్ళకపోతే, అండ్ నేను అడిగాను ఒక పాయింట్లో, అంటే ఇది శాలరీ బేస్డ్ అవుతుంది కదా, నేను ఎండ్ ఆఫ్ ద డే నేను ఫస్ట్ ఎంప్లాయ్ కదా, కొంచెం షేర్ ఏమన్నా ఇస్తా, ఓకే 7-8%. he said no,
అండ్ మా ఫ్రెండ్షిప్ వాజ్ వెరీ యూ కాంట్ లూజ్ ఫ్రెండ్ జస్ట్ ఆన్ దాట్. నాకు అనిపించింది మెల్లిగా మూవ్ అవుట్ అవుదామని. ఈ స్ట్రిక్ట్లీ టోల్డ్ యూ కెనాట్ స్టార్ట్ అ గిఫ్టింగ్ కంపెనీ. ఆఫ్ కోర్స్ ఐ కెనాట్, బికాస్ 100+ క్లయింట్స్ నేను వెళ్ళి కంపెనీ పెట్టుకొని నాకు కావాలంటే అది ఎథికల్గా కరెక్ట్ కానే కాదు. ఐ సెడ్ ఐ విల్ నాట్ స్టార్ట్ గిఫ్టింగ్ అని. సో వాట్ ఈస్ మై ఆపర్చునిటీ? నేను మళ్ళీ బ్యాక్ టు జీరో వచ్చేసాను. ఏం చేయను, కార్పొరేట్కి వెళ్ళలేను. కార్పొరేట్కి వెళ్ళొచ్చు కానీ అదొక క్యూబికల్, యూ ఆర్ కన్ఫైన్డ్ టు క్యూబికల్ అండ్ యూ డోంట్ నో హౌ యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి. అండ్ ఐ నెవర్ వాంటెడ్, దో ఇట్ ఈస్ సెక్యూర్డ్, ఐ డెంట్ వాంట్ టు గో టు క్యూబికల్ బ్యాక్ అగైన్. అండ్ బికాస్ నీకు కొన్ని వింగ్స్ వచ్చేసాయి, ఈ బిజినెస్లో నేర్చుకున్నావు. నీకు యూనో ఒక ఫ్రెండ్ వచ్చారు అదే టైంలో. అంటే మనకి ప్రతి లైఫ్లో కొందరు వచ్చి కొన్ని నేర్పించి వెళ్తారు. సో ఆ ఫ్రెండ్ వచ్చి నాకు బిజినెస్ నేర్పిస్తే ఇంకొక ఫ్రెండ్ వచ్చి అదేంటండి, హీస్ ఫ్రమ్ ఆంధ్ర అనమాట, మన ఈ యాక్సెంట్లో, ఏంటండి బాబు ఇంత బాగా తెలివి పెట్టేసుకుని మీరు ఏమిటలా అలాగా చేస్తున్నారు, మీరు మీ తెలివి తెలియదు అసలు, మీరే స్టార్ట్ చేయాలి కంపెనీ అన్నారు. ఎలాగండి, నాకు ఇన్వెస్ట్మెంట్ కావాలంటే, ఇన్వెస్ట్మెంట్ ఏమిటి, మీరు చేసేవారు కదా అవి మీరు చేయగలరు, నాకు మీ మీద నమ్మకం ఉంది, కావాలంటే నేను పెట్టుబడి పెడతాను, మీరు స్టార్ట్ చేసేయండి, ఇద్దరం 50-50 షేర్ అది అన్నారు. ఏం పెట్టాలి, where do I start, what do I do? సో అన్నారు నీ ఇష్టం, because he saw me struggling doing things and he knows how I handled corporate clients. So he came and he told me that majority of the business models ఎంత ముఖ్యమో ఆ కోర్ టీమ్ అయినా అవనివ్వండి, ఆ ఫౌండర్ అయినా కూడా is equally important. I think he saw that in you. So he believed in me. He only told me one thing. ఆయన యాస అలా ఉంటుంది కానీ నేను మాట్లాడేది పాయింట్ టు ద పాయింట్ వెళ్ళిపోతుంది అనమాట. గోదావరిలా ఏం చెప్పేవారంటే, అంటే 2 చెప్తాను ఆయనవి. ఒకటేమో మీకు 2 కేజీలు చేపలు ఇచ్చాను అనుకోండి, వెళ్ళి చేపల పులుసు పెట్టుకుంటారు. అదే మీకు చేపలు పట్టడం నేర్పించాను అనుకోండి, మీరు ఎప్పుడు ఏర్పడితే అప్పుడు చేపలు వండుకోవచ్చు. సో ఇట్స్ జాపనీస్ ప్రావర్బ్, బట్ హీ వుడ్ టెల్ మీ మీకు ఫిషింగ్ వచ్చు, మీకు తెలీదు, కావాలంటే ఒక తెప్ప నేను ఇస్తా, అంటే మునిపోకుండా మీకు షిప్ చూపిస్తా, వర్స్ట్ కేస్ సినారియో, బట్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ గో జంప్ అని. సో హీ క్రియేటెడ్ దాట్. ఒకసారి అన్నాను, నాకు చాలా మంది తెలుసండి, నాకు ఈ ఇండస్ట్రీలో తెలుసు, నాకు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుసు, టెలివిజన్ ఇండస్ట్రీలో తెలుసు, ఆర్ట్ డైరెక్టర్స్ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, కార్పొరేట్స్ అంతమంది తెలుసు. అంటే బాబాయ్ మీకు చాలా మంది తెలుసండి, మీకు తెలుసు కదా ఎట్కారం అలా ఉంటుంది, బాబాయ్ మీకు చాలా మంది తెలుసండి, మా ఊర్లో కూడా ఒకడు ఉండేవాడండి పోస్ట్ ఆఫీసు పోస్ట్ మ్యాన్, అందరూ తెలుసు నాకు అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళిపోయి నాకు తెలుసు, వాళ్ళు తెలుసు, రెడ్డిస్ తెలుసు, రాజులు తెలుసు, మాకు అందరూ తెలుసు అని ఎలక్షన్లో నిల్చున్నాడు. పాపం ఎవరు ఓటేయలేదండి అన్నాడు. ఒకేసారి ఇలా గాలిపోయిందా? హిట్ మీ రైట్. అంటే మనకు తెలిసినంత మాత్రాన తెలిసినట్టు కాదు, వాళ్ళకి మనం తెలియాలి. వాళ్ళు మనకు తెలియాలంటే మనకు ఆ కాంపిటెన్సీ ఉండాలి. అండ్ వీ హ్యావ్ టు అగైన్ ఎన్షూర్ టు రీచ్ అవుట్ ఇన్ అ సర్టన్ వే టు దెమ్, నాట్ అబౌట్ యూ నోయింగ్ దెమ్. It is about your competency that reaches out. So you have to build that. You have it in you అని ఆయన క్వశ్చన్ చేసే విధానం అలా ఉండింది. అప్పుడు క్వశ్చన్ చేసుకుంటే నాకు while I was working for gifting company, I used to do event hosting. ఎందుకంటే షార్ట్ టైంలో ఎక్కువ మనీ వచ్చేవి, 2 గంటలకి 40,000 వచ్చేవి. అలా I used to do a lot of events. సో అలా నేను ఈవెంట్స్ చేస్తూ నాకు ఈవెంట్ ఇండస్ట్రీ గురించి ఐడియా ఉంది. ప్లస్ నేను హెచ్ఆర్ కదా, ఎంప్లాయీ ఎంగేజ్మెంట్స్, టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ గురించి ఐడియా ఉంది. సో I said I'll start events. So I started with corporate events. He said, okay, I'll give a share అని చాలా మినిమల్. he said, మీకు అసలు తెలియట్లేదు, మీకు నేను అసలు అవసరం లేదు, బట్ మీకు ఒక ధైర్యం కోసం I'll ఇన్వెస్ట్ అంటే పెద్ద అమౌంట్ కాదు, మీకు నెలకి ఇంత శాలరీ వచ్చేలా చూస్తాను, స్టార్ట్ చేయండి అని 50-50 షేర్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ డేనే ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ సమ్ కార్పొరేట్ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీ. నా శాలరీ నేను సంపాదించుకోవడం స్టార్ట్ చేశాను. ఆయన కొన్ని డేస్ మెల్లిగా 6 months అయ్యేటప్పటికి, మీకు అర్థమవుతుందా, మీకు తెలియదు, మీకు తెలిసిందా, ఇంక నేను వెళ్ళిపోవచ్చా అని హీ వాక్డ్ అవుట్. He made my husband another 50% share. He said, actually I wanted to help you to know what your strength is, and I am always grateful to him for creating this. Wow. అంటే నా మీద నాకు నమ్మకం లేనప్పుడు ఒక మనిషి వచ్చి మీ స్ట్రెంగ్త్ ఇది అని చెప్పేసి వెళ్ళాడు. ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు హిమ్. సో ఈవెంట్స్ నా శాలరీ నేను సంపాదించుకున్నప్పుడు అప్పుడు అన్నాడు, ఇప్పుడు మీ శాలరీ కాదండి, మీకు 4 శాలరీలు పెడతారు చూడండి అని, ఇప్పుడు మీరు 100 మందికి పెడతారు చూడండి అని. అండ్ గాడ్ బ్లెస్ హిమ్, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. సో కార్పొరేట్ ఈవెంట్స్ నుంచి స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత రఘువీర్ గారు లేదు, మై ఫ్రెండ్ లెఫ్ట్ అండ్ రైట్, రఘువీర్ గారు వెళ్ళిపోయాక, you want me to beep the name? Yes, no problem. Right, okay. రఘువీర్ గారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు
మీ హస్బెండ్ మీరు 50-50 పార్ట్నర్స్ చేసేసి వెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పుడు మీ ఒక్కరికి అనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి ఆయన మా హస్బెండ్ ని పార్ట్నర్ చేసేసి ఈ సెడ్ నౌ యూ బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ బికాస్ వితౌట్ అరుణ్ ఐ మై హస్బెండ్ ఐ వుడెంట్ హ్యావ్ బిన్ వాట్ ఎవర్ ఐ యామ్. ఈ ఎక్స్ప్లోరేషన్స్, ఈ కొత్త ఆపర్చునిటీస్, ఈ రాత్రిపూట రావటము, డెలివరీస్ కి పర్చేస్ ఆర్డర్స్ డెలివరీ చేసినప్పుడు ఒకటి ఎవ్రీథింగ్ అంత ప్రశాంతంగా ఎందుకు చేసుకున్నాను. ఇంట్లో పిల్లలు తిన్నారు, వాళ్ళు పడుకున్నారు, ది సర్టన్ థింగ్స్ ఆర్ టేకెన్ కేర్, వాళ్ళ హోంవర్క్స్ అయిపోయాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. ఈ మేడ్ షూర్ దట్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ place. So my friend, he used to tell me that if you are doing this, it's because of him. So he's equal share in Sattva. Right. So he always, like a mother, told me to do certain things, and I will always be grateful to him. So Sattva is your company name, and corporate events to Sattva start చేశారు. Yeah, Sattva events start చేసేసాను because of my experience as a host and I know how to do, and corporates because I've been a HR for a long time and also gifting lo నేను నేర్చుకున్నాను all corporates connections. So I thought it is easy rather than going for gifting and looting all the business. I thought this is morally, ethically is a sensible decision అని ఫస్ట్ వచ్చాయి నాకు ఈవెంట్స్. I managed to do, but it was only giving me my salary. అంటే గ్రోత్ ఎక్కువ ఉండేది కాదు, కన్సిస్టెంట్ ఒక చిన్న ఫ్లోలోనే జరిగిపోతుండేది. సో నేను మళ్ళీ ఇంటర్న్స్ నేను ఒక్కదాన్ని వెళ్ళి చేయకుండా వేరే చాలా మందిని తీసుకొచ్చి అలా చేస్తూ పోయాను. విమెన్స్ డే అని, అదని, ఇదని. బట్ స్టిల్ ఇట్ వాజ్ ఒక స్టేబుల్గా వెళ్ళేది. సడన్గా ఒక రోజు వెడ్డింగ్, అంటే సత్వా ఈవెంట్స్ అన్నప్పుడు అందులో వెడ్డింగ్ డెకార్ ఎవ్రీథింగ్ కమ్స్. ఫస్ట్ ఎల్ఈడి స్క్రీన్లు, లైట్ బల్బ్స్, ఇవి ఒక ప్లస్ పాయింట్. ఇప్పుడు మళ్ళీ కనెక్టింగ్ ద డాట్స్. ఆర్ట్ డైరెక్టర్స్తో పనిచేశాను కదా నేను సినిమాలలో, యాక్టింగ్లో, టెలివిజన్లో. సో నాకేంటి ఈ క్రాఫ్ట్ చేసే వాళ్ళు తెలుసు, క్రియేటింగ్ దోస్ కైండ్ ఆఫ్ సెట్స్. సో ఇప్పుడు మీరు ఏదైతే సినిమాల్లో డాన్సులు చూస్తారో నాకు వెనకాల సెట్లు చూస్తుంటా. బికాస్ ఆల్ దట్ ఈస్ క్రియేటెడ్ బై ఆల్ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ ద టెక్నీషియన్స్, అండ్ ఆ క్రాఫ్ట్ చేసే టీమ్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో ఐ హ్యావ్ దోస్ టీమ్ అండ్ ఆల్సో బీన్ ఇన్ ద HR. Then I thought, why am I not exploring the decor? Right. So slowly there is a big politician's nephew's wedding. Nobody were going forward because it's in a very big convention hall. Only 6 hours is a time that they had, and they didn't want to take chance. And somehow నాకు through some source వచ్చింది. ఫ్రెష్ గా పాపం. సో అది వచ్చింది, నాకు ఆర్డర్ వచ్చింది. వచ్చి విల్ యూ బి ఏబుల్ టు డెలివర్ ఇన్ 6 hours ఇంత పెద్ద సెట్ ప్లస్ డ్రేప్స్, ఫ్రంట్ వాక్ వే అంతా 120 feet స్టేజ్. వాళ్ళంతా మాట్లాడుతుంటే విన్నాను, సార్ దిస్ డెకార్ ఇస్ పాసిబుల్ అని చెప్పా. ఆ పెళ్లి కొడుకు ఈస్ ఎక్సైటెడ్, నాకు ఇలా కావాలి, అలా కావాలి, ఇది కావాలి, అది కావాలి అని. వాళ్ళ నాన్న కూర్చున్నారు పక్కన. ఆయన నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. నేను అబ్సల్యూట్లీ గుడ్, ఆల్ దిస్ ఇస్ ఫైన్, దిస్ డెకార్ ఇస్ పాసిబుల్. ఏది, ఎందుకంటే నేను వాళ్ళదంతా వింటున్నాను కానీ ఏది ప్రాక్టికల్లో చెప్పాలి. నేను అబద్ధాలు ఆడలేను, ఎందుకంటే 6 గంటలని అంత పెద్ద మండపం వేయాలంటే ఎట్లా పాసిబుల్ అవుద్ది. సో ఐ షుడ్ ఓన్లీ ప్రామిస్ దెమ్ విచ్ ఇస్ డూయబుల్. So I said, yeah, what you said is right. We'll include all of this, but this mandap is only possible. Oka point lo vallu naalles vachesi, very good amma, I'm proud of you because you only going with the same mandap. Let's go with that mandap only. Endukante you know that you will deliver that. The rest all is imagination. తెలియదు చేయగలమా లేదా అని. యూ డోంట్ వాంట్ టు టేక్ ఛాన్స్ అండ్ ఐ టోటలీ అగ్రీ. కెన్ యూ డూ ఇట్ దిస్ యాజ్ ఇట్ ఈస్ అని చెప్పాను. ఐ విల్ డూ. ఇన్ఫాక్ట్ నేను ఎక్కువ చేయడానికే ట్రై చేస్తాను. దిస్ ఐ విల్ డెలివర్ ఫర్ ష్యూర్ విదిన్ 6 hours. సో ఇక్కడ నా HR వచ్చేసింది మళ్ళీ లోపల నుంచి. టైమ్ షీట్స్, ప్రొడక్టివిటీ, నెంబర్ ఆఫ్ అవర్స్, డిఫరెంట్ టీమ్స్. ఈ టీమ్ డ్రేపింగ్ టీమ్ని ఇక్కడ పెట్టేసుకొని, మండప్ టీమ్ని ఒకళ్ళు పెట్టేసుకొని, ప్లాట్ఫామ్ టీమ్ని అంతాన్ని ఎలా ట్యూన్ చేసేసానంటే రాత్రి కూర్చొని 5.5 hours మొత్తం డెలివర్ చేసేసాము. దే వర్ సూపర్ ఇంప్రెస్డ్ అండ్ నాకు 50,000 ఎక్స్ట్రా ఇచ్చారు. అండ్ ప్రాఫిట్స్ అన్ని పోను, నాకు 50,000 ఎక్స్ట్రా. సడన్లీ ఐ సా మనీ అండ్ ఇట్స్ అన్ ఈక్యూ థింగ్. ఇట్స్ బికాస్ ఆ అబ్బాయికి కావాల్సిన విధంగా చేస్తూ వాళ్ళ నాన్న అడిగిన టైంలో వాళ్ళు ఇచ్చిన బడ్జెట్స్లో చేయటం. సో అన్ని టిక్కులు ఉంటాయి. ఇప్పుడు ఒక డెకార్ అంటే ఇటు అబ్బాయి మాట్లాడుతున్నాడు, పెళ్లి కూతురు అడిగింది అన్నదే కాదు, అక్కడ వాళ్ళ నాన్న పాకెట్ చూడాలి. బికాజ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ అమ్మాయి మాట్లాడుతుంటే వింటూ ఉంటారు. పాప అవును నా కూతురు పెళ్ళి బాగా చేయాలి, నా అమ్మాయి చెప్తుంటే నాకు బేబీ పింక్ ఫ్లవర్స్ కావాలి, ఇది కావాలి, అది కావాలండి. ద మూమెంట్ వాళ్ళు ఫ్లవర్స్ మెన్షన్ చేయగా నాకు బడ్జెట్ టంగా వెళ్ళిపోతుంటుంది, నాకు తెలిసిపోతుంటుంది. బట్ అక్కడ వాళ్ళ నాన్నని చూస్తే వాళ్ళ నాన్న కొంచెం చూసి చేయమ్మా అంటారు. వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయాక సార్ మీ బడ్జెట్ ఏంటి అంటే మీరు ఎంతలో అనుకుంటున్నారు, ఆ అమ్మాయి అంతా ఇన్పుట్స్ తీసుకుంటాను. అమ్మాయి సినిమాలో డెకార్ అడుగుతుంది, అన్ని అడుగుతుంది. ఐ విల్ టేక్ ఎవ్రీథింగ్ బికాజ్ అవి ఎక్కడైనా ఇంక్లూడ్ చేస్తాను. ఐ షుడ్ నాట్ బి సేయింగ్ నో టు హర్ బికాజ్ ఇట్స్ వన్ టైమ్ అఫేర్. Yeah, so I have to ensure to balance that. So yeah, you will know it. But I have to check father's
పాకెట్ ఆల్సో. అవును. సో వాళ్ళు నాతో కూర్చొని మళ్ళీ ఆయనది అర్థం చేసుకొని, బికాజ్ అండ్ యూ హ్యావ్ టు బికమ్ దట్, ఒక పెద్ద కూతురు అయిపోవాలి అక్కడ. అయిపోయి మీ బడ్జెట్ ఏమిటి, మీరేమనుకుంటున్నారు, సడన్గా నాన్నమ్మ వచ్చేస్తుంది వాళ్ళ ఇంట్లో వచ్చి, అమ్మ మా దాంట్లో అయితే పసుపులు ఇలా కొడతాము, దానికి ఇది ఉంటుంది, మాకు ఇది కావాల్సిందే, గుమ్మంలో ఇవి ఉండాలి, దానికి అవి ఉండాలి. సో సడన్గా వాల్యూస్ వస్తాయి, కల్చరల్ వాల్యూస్, బడ్జెట్స్ వస్తాయి, ఇక్కడ ఏస్థెటిక్స్ వస్తాయి. అండ్ వాళ్ళ మదర్ వచ్చేసి అమ్మ పూల జడకి ఇలా కావాలి, అడ్డుతెర ఇలా ఉండాలి, అండ్ వాళ్ళు ఇంకా చిన్నవి చిన్న చిన్న మిస్లేనియస్ చెప్తారు. సో తెలియకుండా అవన్నీ మనం చేయాలనిపిస్తుంది. ఇట్స్ బిజినెస్ కనిపించదు మనకి. వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయి కరెక్ట్ ఇది చేద్దాం, ఒక పని చేయండి, దీని బదులు ఇది చేద్దాం, ఇది ఇంకా బాగుంటుంది. సో మనం వాళ్ళలో ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయేటప్పటికి వాళ్ళకి బడ్జెట్స్ ఇది ఏం కనిపించదు, మన అమ్మాయి బాగా చేస్తుంది అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ద మూమెంట్ దే టెల్ ఎస్ టు ఇట్, ఆ బాధ్యత ఎలా ఉంటుంది అంటే, స్పెషల్లీ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వని క్లయింట్స్ ఇస్తే నేను ఇంకా ఎక్స్ట్రానే చేసి ఇచ్చాను ఇప్పటిదాకా. లేదు నాకు ఇలాగే కావాలన్నప్పుడు కష్టం, కానీ వెన్ దే ట్రస్ట్ యూ ఒక భయంకరమైన రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది అంటే మన అని వచ్చేస్తుంది. సో నేను చేసిన పెళ్ళిళ్ళన్నీ కూడా ఇప్పటికీ వెళ్ళేటప్పుడు నాకు తాంబూలం వాయినం ఇచ్చేసి పట్టు చీరలు పెట్టి మనమ్మాయే అలా ఐ డోంట్ నో, అంటే నాకు కూడా తెలియకుండా నాకు ఆ స్కిల్ ఉందని తెలియదు. అంటే నేను చిన్నప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్లో గేమ్స్ ఆడించడం, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని కూర్చోబెట్టి చేయటం, అవన్నీ కూడా అంటే నేను అప్పుడు చేసినవన్నీ మళ్ళీ ఇప్పుడు నేను చేసిన ఈవెంట్స్లో నాకు బయటపడుతున్నాయి. మళ్ళీ క్లయింట్ మేనేజ్మెంట్ ఒకటైతే వెండర్ మేనేజ్మెంట్, మన వాళ్ళు 11 తర్వాత ఫోన్లు ఎత్తారు, నిజామీ కల్చర్. మనకి కొన్ని కావాలి ఫ్లవర్స్, బెంగళూరు నుంచి పూలు వచ్చాయా లేదు ఇవి తెలియదు. వాళ్ళకి కొంచెం ఒక మాట అటు ఇటు అయినా మధ్యలో వెళ్ళిపోతారనుకో, మన పరిస్థితి ఏమిటి, మేము చెయ్యమని వెళ్ళిపోతారనుకో. సో వాళ్ళని రుద్దుతూనే ఉండాలి. వెళ్ళిపోయారా ఒక సిచ్యువేషన్ అలా వచ్చింది. ఒక పెద్ద అగైన్ మినిస్టర్స్ హౌస్ నైట్ ఐ ఆస్క్డ్ దెమ్ అ సర్టన్ ఫ్లవర్స్. అంటే నేను వెళ్ళి తెచ్చుకోవచ్చు, నా టీం కూడా ఉన్నారు, బట్ వీ హ్యాడ్ సో మెనీ అదర్ థింగ్స్. సో మా రెగ్యులర్గా చేసే అతనే కలర్ వేరే తెచ్చుకొచ్చాడు. అంటే థీమ్లో వైబ్ మారిపోయింది అనుకో, ఇట్ విల్ నాట్ గివ్ ద సేమ్ ఇంపాక్ట్. రాత్రి 2ంటికి నేను చూసుకొని, చిన్న వర్కే, ऐसे क्या कैसे ला लिया, నాకు వచ్చేసింది. मैंने तुम्हें ऐसे ऑलरेडी बोला था ना, ऐसा नहीं करना चाहिए था, आप क्यों लेके आए, ఈ ఫ్లవర్స్ ఎందుకు తెచ్చావు, ఈ ఫ్లవర్స్ కదా నేను చెప్పింది. పైగా నేను కలర్ ప్రింట్స్ తీసి ఇట్లా టిక్కులు పెట్టి వాళ్ళ చేత సైన్ కూడా చేయించుకుంటాం, మన కార్పొరేట్ ఇది. లేకపోతే వాళ్ళకి ఈ లైట్ मैंने ये लाइट नहीं बोला मैडम, मैं वो लाइट बोला అంట. నేను అందుకే కలర్ ప్రింట్ తీస్తా, निकालो आपका प्रिंट అని, साइन किए ना, ये प्रिंट वो प्रिंट देखो, हाँ तो ये लाए क्या, नहीं लाए तो मुझे पहले बोलना चाहिए था ना. అప్పుడు నేనేం చేస్తానంటే దానికి తగ్గట్టు వైబ్ క్రియేట్ చేసుకుంటా. ఒకరోజు అర్ధరాత్రి దిస్ గై ఈజ్ లైక్, అరే సబ్ రోక్ దోరే అన్నాడు. నాకు ఢమ్మంది. వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతే తెల్లారి 6ంటికి పెళ్ళి. సో కూర్చొని, ऐसा नहीं है वैसे तो मेरे भाई जैसा है, सुन मैं तेरी दीदी हूँ, అరే పెద్ద అక్కన అనుకోరా, ఏంది ఇది, ఇట్లా మీ అక్క తిట్టదా చెప్పు నిన్ను, అట్లా ఎత్తే ఎట్లా, దా చాయ్ లెక్క ఇచ్చేలో చాయ్ పే జాయింగ్ అని చెప్పి చాయ్ దగ్గర కూర్చోబెట్టి అర్ధరాత్రి 2ంటికి అతను చాయ్ తాగుతూ అని దువ్వి మళ్ళీ పనులు చేయించి ఆ రెడ్ పూలని పింక్ చేసి అంటే ఐఎమ్ టెలింగ్ యూ సమ్ సిచ్యుయేషన్స్ ఆర్ లైక్ మోస్ట్ టఫెస్ట్ ఉంటాయి. క్లయింట్కి ఏమో ఒకటి కావాలంటారు, క్లయింట్ మనకు డబ్బులు ఇస్తున్నారు, గాడ్ వీ హ్యావ్ టు ఎన్షూర్ టు హ్యాండిల్ ఇట్ ఎనీవేస్. మన డెలివరీలో వెండర్ సరిగా చేయకపోతే ఫట్ వాళ్ళ ఈగోలు సాటిస్ఫై చేయడు, వాళ్ళు పాలు నమ్ములుకుంటూ వస్తారు. వద్దురా నమ్మలొద్దు, మనం అక్కడ చేసుకొని అక్కడ ఉంచేస్తారు, ఇక్కడ రావద్దు. అన్నీ మనము జాగ్రత్తగా చెప్పాలి. వాళ్ళు ఫుడ్ తిన్నారా, వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందులో వచ్చారు, ఎంతమంది కంటిన్యూస్గా ఉన్నారు. యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ దే ఆర్ టేకెన్ కేర్ ఆల్సో. ఇట్స్ అ వెరీ బిగ్ బ్యాలెన్స్ బిట్వీన్ వెండర్ అండ్ క్లయింట్. ఈ వెడ్డింగ్ సెగ్మెంట్ ఏదో ఉందో అది మోస్ట్ ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కదా. ఆర్గనైజ్డ్ అంటే లోపల ఆపరేషన్స్ చాలా క్విక్ గా 6 hours లో ఒక మండపం పెట్టడం అంటే కామెడీ. బిలీవ్ మీ, ఇట్ ఈస్ లైక్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ కదా. తక్కువ టైంలో చేయాలి, అన్ని సాటిస్ఫై అవ్వాలి. పైగా మోస్ట్ టఫెస్ట్ ఇస్ కొసర్లు. అసలు కంటే కొసర్లు ఎక్కువ ఉంటాయి వెడ్డింగ్ లో. ఇప్పుడు మనకి కార్పొరేట్ అనుకో, ఒక పర్చేస్ ఆర్డర్ వస్తుంది, మొత్తం వస్తుంది, అండ్ వీ నో మెనీ క్వాంటిటీస్, ఎక్స్ట్రా వాటికి ఇంత అని ఉంటుంది. దే నో ఇన్ దేర్ మైండ్ దట్ ఇఫ్ ఐమ్ ఆర్డరింగ్ ఎక్స్ట్రా దిస్ ఇస్ ద వాల్యూ ఫర్ ఇట్ అని, GST ఎవ్రీథింగ్ TDS డిడక్ట్ అయ్యి వస్తుంది. వెడ్డింగ్స్ లో ఏముంటుంది, అమ్మా క్యాష్ ఇచ్చేస్తామమ్మా, ఎందుకులే GST లేట్ 10% ఏం కడతాం అంటే, సరే మీరు క్యాష్ ఇస్తారు, మరి దానికి ఇది మనది ఒక రాసుకుందాం అంటే రాసుకుందాం ఏముంది వెడ్డింగ్ అని రాసేసి ఇవి రాసే, సరే అని మనం వెడ్డింగ్కి కావాల్సిన అన్ని లిస్ట్ రాసి నేను అందులో ఐటమైజ్ రాస్తాను. బికాజ్ యూనో ఎంట్రీ ఆర్చ్, వెల్కమ్ బోర్డ్, వాక్వేలో ఇది కొన్ని వీ కెనాట్ రైట్ ఐటమైజ్డ్. కొన్నిసార్లు నాకు ఎక్కువ పెట్టాలనిపిస్తుంది, సో నేను ఎక్కువ అవన్నీ నేను ఎక్కడ రాస్తాను, 127 పూలు అని పెట్టలేను కదా. సో ఐ హ్యావ్ టు ఎన్ష్యూర్ టు గివ్ దెమ్ ఆల్ ద. సో నేను ఒక పిక్చర్ చూపించి ఇలా వస్తుంది, వార్మ్ లైట్స్ ఇలా వస్తాయి, ఫేసింగ్ లైట్స్ ఇలా ఉంటాయి, ఇవన్నీ చెప్పేస్తాం.
చెప్పిన తర్వాత రాత్రి 2:30-3 ఎప్పుడు క్రూషియల్ టైం ఇదే అనమాట. రాత్రి 2:30కి పెళ్లి కూతురికి వేణీలు కావాలి. ఫస్ట్ పెళ్లిలో ఇదే. వేణీలు అంటే ఏంటి అన్నా నేను. నాకు ఎప్పుడు తెలియదు వేణీలని తల్లో పెట్టు అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు నాకు ఇంకా రకరకాల వేణీలు పూలు ఇవన్నీ తెలుసు. అప్పుడు ఫస్ట్ రాత్రి 2:30కి చార్మినార్కి వెళ్ళి ఒక పూల జడ పైన ఒకటి వస్తుంది ఇలా పువ్వు, అది దానికోసం వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ పెద్ద పెద్ద ఇన్స్టలేషన్స్, ఆ మండపం, ఆ స్ట్రక్చర్, లైట్ పైన నిల్చుంది, ఆయనక పడింది, ఏం లేదు. పెళ్లి కూతురు అమ్మ వచ్చి నాకు 10 మూరలు మల్లెపూలు కాలమ్మ అని 4ంటికి 10 మూరలు మల్లెపూలు ఎవరు తెడుస్తాడు? మనం వెళ్ళి అక్కడ ఒకటి పంపించాడు. అక్కడ కాపలాగా వాడు షాప్ ఓపెన్ చేసేది. ఇక్కడ పొద్దునే వస్తాయి. అక్కడ మీకు 6ంటికి కదండి, 4ంటికల్లా బండి వస్తుంది మీకు తీసుకుంది. అన్ని అల్లి మల్లె మొగ్గలు ఉండాలంటారు. ఎక్కడ నుండి మొగ్గలు తెస్తాం? సరే కొన్నిసార్లు ఉంటాయి, నేనేం చేయను, దారిలో విచ్చుకుంటాయి. ఒక్కొక్కసారి దారిలో విచ్చుకుంటాయి, తీసుకున్నప్పుడు మొగ్గలే ఉంటాయి, తర్వాత విచ్చుకుంటాయి. సరే ఇది అయిపోయిందా, అమ్మ మేము అడ్డుతెర మర్చిపోయాం. అడ్డుతెర ఎక్కడి నుంచి తెస్తా అని చెప్పు. అడ్డుతెర షాపులు తెరవరు, పూజా సామాగ్రులు తెలియదు. ఇంకా అప్పటి నుంచి నేనేం చేస్తాను అంటే, వెడ్డింగ్ అంటే ఎస్థెటిక్స్, ప్రొడక్షన్, స్ట్రెంగ్త్, లైట్ ఏరియా, ఇది అది కాదు. వేణీలు, పూలు, కొబ్బరి బొండం, అడ్డుతెర, 2 పీటలు, 4 ఇవి, దాని తర్వాత హోమగుండం. వాళ్ళు అడిగినా అడగకుండా నేను తెచ్చి పెట్టేసుకుంటా. మీకేం కావాలి, ఇదిగోండి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు. ఇంకొక హైలైట్ చెప్తా, రీసెంట్ వెడ్డింగ్లో దే ఆర్ ఫ్రమ్ US. అబ్బాయి తెలుగు అబ్బాయి, అక్కడ అమ్మాయి తెలుగు అమ్మాయే కానీ US సెటిల్డ్. అదంతా వాళ్ళు వచ్చారు అక్కడ నుంచి మొత్తం. సో ఇక్కడ తెలుగు పెళ్లి జరుగుతోంది. వాళ్ళంతా ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళే మొత్తం మేనేజ్ చేస్తున్నారు, బికాస్ వాళ్ళకి తక్కువ టైం ఉండింది. సో నేను పెళ్లి కొడుకు తరఫు నుంచి పెళ్లి చేస్తున్నాను, కానీ జీలకర్ర బెల్లం కానీ ఇవన్నీ ఆడవాళ్ళే చేయాలి. వాళ్ళు అన్నీ వచ్చేసారు, సెట్ చేశారు, పెట్టేశారు, నన్ను చూస్తున్నారు. నన్ను అడ్డుతెర పెట్టాను, కొబ్బరి బొండం పెట్టాను, వేణీలు పెట్టాను, మల్లెపూలు పెట్టాను, ఇంకేం కావాలని ఆలోచిస్తుంటే పంతులు వచ్చేసి అమ్మ జీలకర్ర బెల్లం ఏది అన్నారు. అక్కడ చూస్తే వాళ్ళని చూస్తున్నా, ఇటు చూస్తే వాళ్ళని చూస్తున్నా. జీలకర్ర బెల్లం నేను దేవాలా? అప్పటికప్పుడు కిచెన్లో పరిగెత్తి జీలకర్ర బెల్లం దంచిచ్చా. అసలు వెడ్డింగ్లో జీలకర్ర బెల్లం దంచి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందో నేను ఎప్పుడు అనుకోలేదు. అది కూడా చేశా. సో అలా కూడా ఉంటాయి కొన్నిసార్లు. అంటే వాళ్ళు మన మీద ఎంత డిపెండ్ అవుతారంటే, మన అనుకున్నప్పుడు కొన్ని ఇలాంటివి కూడా అవుతాయి. కొన్నిసార్లు మనకి కానీ కూడా హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్లో వాళ్ళు ఇంతమంది వస్తారు అనుకోరు, ఎక్స్ట్రా వస్తారు. మనకు తెలిసిన ఇన్ఫ్లుయెన్స్ చూస్ చేసి, అరే భయ్ ఐసా కరో బాహర్ సే లేకే ఆజో, కోయి బాత్ నే హమ్ ఆప్కా దేఖ్ లేంగే అని చెప్పి వాడికి సపరేట్గా తినిపించి అలా చాలా చేయాల్సి వస్తుంది. వెడ్డింగ్ అంటే ఏస్థెటిక్స్, డెకార్ కానే కాదు. అది ఎలాగో ఇంపార్టెంట్, బట్ పీపుల్ మేనేజ్మెంట్, ఇమోషనల్ మేనేజ్మెంట్, అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్, వెండర్ మేనేజ్మెంట్, క్లయింట్ మేనేజ్మెంట్, వాళ్ళ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ అండ్ యూ హ్యావ్ టు బికమ్ వన్ విత్ ద ఫ్యామిలీ. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. కొన్నిసార్లు వెడ్డింగ్ మండపం చూసి టీయర్స్ వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి క్లయింట్స్కి. అమ్మా నువ్వు నాకు ఇది చెప్పలేదు అని. నేను ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఎప్పుడు పెడతా. ఆల్వేస్ బిలీవ్ ఇన్ టెల్లింగ్ లెస్ అండ్ డెలివరింగ్ మోర్. ఎందుకంటే మనం ఎక్కువ చెప్పామనుకో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. మనం తక్కువ చెప్పామనుకో లేదంటే ఇదే అవుతుంది అని. బట్ అక్కడ ఎక్కువ పెట్టేశాను అనుకో, ఇట్ విల్ ఫీల్ సో గుడ్. కొన్నిసారి అంటే అక్కడ మార్కెట్లో ఎక్కువ కనిపిస్తాయి, ఫ్రెష్గా ఉంటాయి, అక్కడ అది యాడ్ అయితే వాల్యూ ఉంటుంది. నాకు బడ్జెట్లో అది లేదు, బట్ స్టిల్ ఇట్ గివ్స్ దెమ్ హ్యాపీనెస్ అనుకో. నా ప్రాఫిట్ మార్జిన్లో తక్కువ, కొన్నిసార్లు చాలా పోగొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ద మూమెంట్ యూ సీ ద డెకార్, సాటిస్ఫాక్షన్, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎగిరిగా అంతేసి అక్క యు డిడ్ సో వెల్ అని వస్తే అది విల్ ఫీల్ సో గుడ్. దట్ ఈస్ గ్రేట్. కానీ నేను ఇవన్నీ క్యాప్చర్ చేయను వెడ్డింగ్ వీడియోస్, అది నేను చెయ్యాలి. ఐ షుడ్ క్యారీ మై ఫోన్ అండ్ క్యాప్చర్ దోస్ మూమెంట్స్ ఆర్ సమ్వన్ క్యాప్చరింగ్ ఆల్ ఆఫ్ దిస్. ఐ షుడ్ డూ దట్. I'll definitely do that. ఎందుకంటే సత్వ ఈవెంట్స్ పేజ్కి వెళ్తే 4-5 ఉంటాయి అంతే. ఎందుకంటే నాకు నేను అదే చెప్తాను, పడిపోయి మిగతా ఓవర్ హెడ్స్ మీద స్పెండ్ చేయకుండా జాగ్రత్తగా పొదుపుతో అలా అనమాట. చాలా ఉంటాయి వర్క్, కానీ పోస్ట్ చేసి అది లేదు. మొన్న ఒక వెడ్డింగ్కి ఏమైందంటే, ఈజ్ అ డాక్టర్, అందరూ డాక్టర్స్, ఆ ఫ్యామిలీ ద వెరీ నైస్ ఫ్యామిలీ. ఆ అబ్బాయికి ఒకటే డ్రీమ్, దట్ ద డెకోర్ షుడ్ బి డ్రీమీ. అక్క ఇట్స్ హ్యాస్ టు బి వెరీ డ్రీమీ అంటాడు. నా డ్రీమ్లో ఇంకోటిలా ఉండొచ్చు, నీ డ్రీమ్లో ఇంకోటిలా ఉండొచ్చు. సో హౌ విల్ ఐ అండర్స్టాండ్ యువర్ ఇమాజినేషన్ అండ్ మేనిఫెస్ట్ ఇట్ లైక్ దట్? ఇట్స్ లైక్ ఐ హ్యావ్ టు గో త్రూ యువర్ బ్రెయిన్, అండర్స్టాండ్ వాట్ యువర్ ఇమాజినింగ్, అండ్ ఐ హ్యావ్ టు గెట్ ద క్లారిటీ అండ్ ఐ హ్యావ్ టు డెలివర్ ఇట్. అండ్ మళ్ళీ నేను ఇంకొకళ్ళ బుర్రలో వెళ్ళి వాడి వెండర్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఐ హ్యావ్ టు డెలివర్ ఇట్. There's so much of crucial work. So I showed him so many other pictures and he said something in these lines అని. సంథింగ్ ఇన్ దిస్. అప్పటికి నాకు ఒక 70% ఐడియా వచ్చేసింది. సో ఫైనల్లీ ఈ గాట్ వెరీ బిజీ. సో వాళ్ళ ఫాదర్ సపోర్ట్ చేశారు, అక్కడే డెలివర్ చేశాను. నాకు అంతా డెకోర్ పెట్టాను. 12:30 అవుతుంది, ఈవినింగ్ 7కి. అప్పటికే నాకు ఫ్రాక్చర్, ఒక చేతి తిరుగుతున్నాను అనమాట. సో ఐ వాజ్ లైక్ ఏదో మిస్సింగ్ ఉంది.
ఆ అబ్బాయి చెప్పినవన్నీ పెట్టినా దెర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్, సాటిస్ఫాక్షన్ లేదు. అప్పటికప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తెలిసిన వాళ్ళ దగ్గర కాల్ చేసి ఎంట్రీ ఆర్చ్ మార్చేసాను, ఒక పెద్ద ఫౌంటైన్ పెట్టేశాను, వాటర్. దీస్ ఆల్ ఐవ్ నాట్ డిస్కస్ విత్ దెమ్. It's not dreamy yet from so I lit up the lights, it's looking gaudy. I said anta lights blue చేసేసేయండి, డార్క్ టన్నెల్లో ఓన్లీ షాండిలియర్స్ వెలగాలి, ఆ వాటర్ ఫౌంటైన్ ఎంత సౌండ్ రావాలంటే వాటరీ ఫౌంటైన్ ఇలా రావాలి, అండ్ వెన్ యూ వాక్ ఇన్ ఇట్స్ జస్ట్ వాటర్ సౌండ్ అండ్ ఓన్లీ ద గ్రీన్ అండ్ ఆల్ ద టనల్ ఈజ్ లిట్ అప్ విత్ లైట్స్. ఏదో ఇట్లా ఫ్యాంటసీ వరల్డ్ నడిచినట్టు. అది నేను 6 కల్లా రెడీ చేశాను, 6 అవర్స్లో. 7:30 వాళ్ళు వస్తారు. దెన్ స్టేజ్ మీద కూడా ఐ మేడ్ అ లాట్ ఆఫ్ చేంజెస్. అండ్ లాస్ట్ మినిట్కి ఇంకేదో మిస్సింగ్ ఉంది అనిపించింది. క్లయింట్స్కి చెప్పలేదు ఇదంతా, బికాస్ దే గేవ్ మీ రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ టు డెలివర్. బటర్ఫ్లైస్ తీసుకొచ్చాను, బటర్ఫ్లైస్ అంటే ఇవన్నీ రెంటల్. సో ఐ టోల్డ్ ఐ గెట్ ద మూమెంట్ బటర్ఫ్లైస్ వే ఫ్లాటింగ్ అలా ఫ్లాప్ అవుతూ ఉంటే ఆ స్టేజ్ మీద ఇట్ బికేమ్. అండ్ ద మూమెంట్ దట్ guy walked in, he's like, how did you do it? It's exactly how I wanted it. So వాళ్ళ అమ్మ నెక్స్ట్ డే కాల్ చేసి, సరిత యూ హ్యావ్ నో ఐడియా, మై సన్ వాజ్ సో హ్యాపీ. అందులో వాళ్ళు నడుస్తున్నప్పుడు ఆ కూల్ ఫైర్ పెట్టేసి అంటే డ్రై ఐస్లో నడుస్తూ ఆ మ్యూజిక్ కూడా నేను వైలన్ అండ్ కలవాయి అంటే బికాస్ ఆల్ దీస్ మ్యాటర్స్ ఇదంతా ఫిల్మాటిక్, బికాస్ ఐ హ్యాడ్ దట్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. సో ఈ ఎనర్జీ క్రియేట్ అవ్వాలంటే సౌండ్ కూడా ఉండాలి వెనకాల, అండ్ యూ హ్యావ్ టు క్రియేట్ దట్ లైటింగ్ ఆల్సో, అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ వైబ్, ఆ ఎనర్జీ రావాలి. అది వచ్చేంత వరకు నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అది క్లయింట్ కోసం కాదు, నా కోసం. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మై బేబీ, నో. సో నెక్స్ట్ డే నాకు ఒక పట్టు చీర పంపించారు. షీ గేవ్ ఎక్స్ట్రా క్యాష్ అండ్ షీ రోట్ ఎ బిగ్ లెటర్ అండ్ షీ సెడ్, యు నో వాట్, యూ డన్ సో వెల్ అని. ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. అని అంత కష్టపడి వచ్చి ఇలా పడుకొని లేవగానే ఆ మెసేజ్ చూస్తే అనిపిస్తుంది. సో సత్వా ఈవెంట్స్ ఇప్పటివరకు ఎన్ని చేశారు కంప్లీట్గా వెడ్డింగ్స్? ఈజీగా చేసుంటా, 80K అబోవ్ చేసుంటా. చిన్న చిన్న వెడ్డింగ్స్, పెద్ద వెడ్డింగ్స్, అన్ని స్కేల్ ఆఫ్ వెడ్డింగ్స్ చేశా. కొన్నిసార్లు 20-25 lakh చేసా. అదే చేస్తానని నేను పెట్టుకోను, ఎందుకంటే సీజనల్గా వచ్చే వర్క్ ఇది. సో ఐ ఎన్షూర్ టు డూ స్మాల్ సైజ్ మండప్స్ ఆల్సో. మినిమం కొన్నిసార్లు అయితే కొందరు పెద్దవాళ్ళు వచ్చేసి, అమ్మ నా బడ్జెట్ చాలా తక్కువ అయితే ఉందంటే ఐ డూ ఇట్ ఇన్ దాట్ బడ్జెట్ ఆల్సో. ఐ డూ ఇట్ ఇన్ వెరీ బేసిక్ బడ్జెట్స్ ఆల్సో. కొన్నిసార్లు నాకు ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు, అక్కడ పెళ్లి జరగాలి. అలా కూడా అన్నిసార్లు మనం డబ్బులకి చేయలేము. సో అలా కూడా ఐ మేనేజ్ టు డూ. అండ్ సమ్ టైమ్స్ ఐ ఫిల్మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ వల్ల సినిమాల్లో సెట్లు కూడా ఏమన్నారు. పెళ్లి సెట్లు సినిమాలో పెళ్లి సెట్లు, బికాస్ దే హావ్ సీన్ వైబ్. అంటే ఇప్పుడు అమ్మాయి చాలా ట్రెడిషనల్, వాళ్ళకి అన్ని బ్రాస్ ఎలిమెంట్స్ పెట్టాలి, ఒక ముగ్గు ఉండాలి, అంటే కే విశ్వనాథ్ టైప్ మూవీస్ లో లాగా. లేదు లేదు. సో అలాంటి వాళ్ళు అమ్మాయిని చూసి అమ్మాయితో మాట్లాడుతుంటే నాకు అర్థమైపోతుంటుంది, ఓహో నాకు వెంటనే ఒక సినిమా సెట్ కనిపించేస్తుంది. సో నేను అలాగా క్రియేట్ చేశాను అనమాట. సో లాట్ ఆఫ్ టైమ్స్ ఐ హ్యాడ్ దిస్ ఛాన్సెస్ టు వర్క్, బట్ ఐ సమ్హౌ డిడ్ంట్ డూ. కానీ మలబార్ గోల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఒక ఆర్ట్ డైరెక్టర్ అవుట్ సోర్స్ ద వర్క్ టు మీ. So everything end-to-end decor that you see in Malabar Gold is done by me. Oh, right. So it's a very interesting and learning experience. Art director manaku oka color palette istaru. Idi inkoka story. Manaki story board untundi. Aa pelli kutrala nadchostudi, because it's a visually created set kada, not for actual wedding. Correct. So అమ్మాయి నడిచొస్తుంటే ఇలా వెనకాల నుంచి పూలు పడుతూ ఉండాలి, పైన ఉండాలి, రస్ట్ మొత్తం రస్టిక్గా వస్తువులు వాడేసినట్టు ఉండాలి, కుర్చీలు కూడా వాడేసినట్టు, కొత్తవి ఇలా షైన్ ఉండకూడదు. అండ్ బతుకమ్మ లోపల గౌరమ్మ మనం అప్పటికే పెట్టుంచాలి. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ టు క్రియేట్ దట్ బతుకమ్మ ఫెస్టివల్. హీ గేవ్ మీ అ ప్యాలెట్ ఆరెంజ్ అని. సో ఐ కెనాట్ మిస్ ఆరెంజ్ అండ్ ఎల్లో తప్ప అక్కడ ఏం ఉండకూడదు. సో అందులో మనకి బ్లూ పూలు, వైట్ పూలు ఏమీ కాదు అసలు, చుట్టుపక్కల ఎక్కడా కూడా ఆ కెమెరా దానిలో ఒక్కటి కూడా అది కనిపించకూడదు. సో అది చేసినప్పుడు ఇట్ వాస్ సచ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మార్కెట్కి వెళ్ళి నాకు ఆరెంజ్ దొరకకపోతే రస్ట్ అంటే ఇది ఇట్స్ ప్యాలెట్ మ్యాచింగ్. అలా అన్ని చేశాక డైరెక్టర్ వస్తారు, వచ్చేసి అమ్మ ఈ స్టేజ్ని ఇటు తిప్పు అంటారు. సార్ ఏం చెప్పారు సార్ అంటే, ఏం లేదు, ఈజ్ ఎ నేషనల్ అవార్డ్ విన్నర్ ఆర్ట్ డైరెక్టర్. Saritha, I've done brilliant job yaar. ఇది నారాయణ సిల్క్స్ శారీ అడ్వర్టైజ్మెంట్కి. బ్రిలియంట్, ఇట్స్ బ్రిలియంట్, ఏ కామ్ కరో పూరా లైట్స్ బంద్ కర్దో అన్నాడు. మరి మీకు ఏం కనిపిస్తుంది, అన్ని దీపాలు వెలిగించమన్నాడు. హీఈస్ లైక్ సంజయ్ లీలా బన్సాలి దగ్గర పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ ఆయన. మొత్తం చీకటి చేసేసాం. ఎన్ని దీపాలు తేవాలి నేను, ఎన్ని దీపాలన్నీ పెట్టిన తర్వాత మండప్ ఫుల్ లిటప్, ఇట్ లుక్ సో బ్యూటిఫుల్. అంటే అప్పుడు అనిపోయింది నాకు ఈ డెప్త్ ఏంటి. తర్వాత వెనక ఖాళీ ఉంది, ఆ గోడ మొత్తం రవివర్మ పెయింటింగ్ అప్పటికప్పుడు ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయమన్నారు. సో ఏంటంటే షూటింగ్ జరుగుతుంది, నువ్వు చెయ్యాలి అక్కడ,
అప్పటికప్పుడు పరిగెత్తి గెటింగ్ ఇట్ డన్, ఆ డెప్త్ అది. కానీ ఇట్ వాజ్ సచ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఆ కలర్ ప్యాలెట్ ఏంటి, ఆ స్కోప్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, వైబ్ ఏంటి, ఎనర్జీ ఏంటి, ఆ అమ్మాయి బట్టలు ఏం వేసుకుంటుంది, దానికి మ్యాచింగ్ ఏంటి, క్యామోఫ్లాజ్ అవ్వకూడదు, పిక్చర్స్లో మళ్ళీ నిల్చున్నప్పుడు ఎక్కువ కిందికి ఉండకూడదు, హ్యాంగింగ్ కొంచెం పైకి ఉండాలి, వెనక ఖాళీగా ఉన్న చోట ఏం ఫిల్లర్స్ నువ్వు ఫిల్ చేస్తున్నావు అండ్ వేరే వాళ్ళు ఎక్కడ ఉండాలి. సో ఇవన్నీ నాకు ఆర్ట్ డైరెక్టర్స్ దగ్గర పనిచేశాక ఇట్ హెల్ప్డ్ మీ అ లాట్ ఇన్ ద వెడ్డింగ్స్. ఈ సారీ అండ్ గోల్డ్ యాడ్స్ వస్తాయి కదా, దట్ ఈస్ వాట్ యూ టాకింగ్ అబౌట్ కదా. లైక్ దే లుక్ అబ్సల్యూట్లీ రిచ్. అది చూసి మనకి ఎంత కొనడం తెలియదు, కానీ అది చూసి ఏ ఉందిరా అయినా అంటే అప్పటి వరకు యావరేజ్ గా ఉండే సినిమా హీరోయిన్లు కూడా ఒక రేంజ్ లో కనిపిస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఐ థింక్ సినిమా హీరోయిన్స్ కూడా దే ఇలాంటి యాడ్స్ చేయడానికి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్, బికాస్ దే షో ఇట్ దెమ్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ వాళ్ళని ఎలా అంటే ఆ దీపాల మధ్యలో అలా వెలుగుతుంటే దేవకన్యలాగా అనిపిస్తున్నారు. అంటే నేను చూసి షాక్ అయ్యాను, ఏంటి అసలు ఒక గంట క్రితం ఆ లైటింగ్ ఎలా ఉండింది, మొత్తం లైట్స్ ఆఫ్ చేసి దీపాలు పెట్టి చిన్న వార్మ్ లైటింగ్ పెట్టారు. అండ్ వాళ్ళకి కెమెరాల ముందు ఉంటే చాలు కదా, నిజంగా మండపం కాదు కదా, అన్ని కెమెరాల ముందు ఫిక్స్ చేసాం మన కెమెరాకి ఫేస్ చేస్తూ. ఇట్ కేమ్ అవుట్ సో వెల్. చాలా చాలా బాగుండింది. ఒక ఐరనీ ఉంది అంటే ఈ అడ్వర్టైజ్మెంట్స్ చేసినప్పుడు ఐ యూస్ టు ఫీల్ లిటిల్ పించ్ ఇన్ మై హార్ట్. అంటే ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్లో, లెట్ మీ నాట్ నేమ్ ఇట్, వైల్ ఐ వాజ్ వర్కింగ్, ఐ హావ్ సీన్ నన్ యాక్ట్రెస్ వాకింగ్ డౌన్. ఆ అమ్మాయి ఏదో చెన్నై వాళ్ళు పట్టుకొచ్చినట్టున్నారు, భాష రాదు, ఎక్స్ప్రెషన్ రాదు, అండ్ అక్కడ చేసేదేమో ఒక తెలుగు బతుకమ్మ. నేను తెలంగాణ అమ్మాయిని, గౌరమ్మని అక్కడ పెట్టా. ఆ అమ్మాయి అమ్మ అనమాట. వాళ్ళ అమ్మాయికి షీఈస్ డూయింగ్ సంథింగ్ ఫర్ హర్, ఏదో డైలాగ్ చెప్పారు. నాకు అనిపించింది ఇది నాకు ఇస్తే ఇట్లా చేసేస్తారు, నేను చేయగలను, ఇది నాది, ఐ కెన్ డూ ఇట్ అనిపిస్తుంది. బట్ యా, ఐ డోంట్ నో వై యూనివర్స్ హెస్ పుట్ మీ ఇన్ సో మెనీ ప్లేసెస్. ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, బిహైండ్ ద కెమెరా, ఇప్పుడు డయాగ్నల్లీ టు ద కెమెరా. సో కెమెరా అన్ని యాంగిల్స్ లో తిప్పేస్తుంది పొద్దుతిరుగుడు పువ్వులాగా. నో ఐడియా. ఇట్స్ లైక్ ఎ క్లాక్. మేబీ యూ కమింగ్ బిఫోర్ ద కెమెరా ఇస్ గోనా కమ్. మనం మాట్లాడుకున్నాం, చేయాలి ఇంకా చేయాలి. మై ఛానల్ హాస్ టు స్టార్ట్ సూన్, వెరీ సూన్. మేబీ దిస్ ఇస్ ద స్టార్ట్. Yeah, I think because already I broke that resistance I've been holding. Like I said, I stopped వర్కింగ్ ఫర్ మూవీస్. దో ఇప్పుడు కరోనా టైంలో కూడా గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ నేనే చేశాను, మాస్కులు ధరించండి, మంచి నమస్కారం చెప్పి అన్నీ చేశాను. అంటే ఐ డిడ్ వాట్ ఎవర్ ఐ కుడ్. ఎప్పుడు గ్యాప్ ఉన్నా చేస్తూ ఉంటా. కానీ ఏదో జరిగింది వివేక్, ఏమైందో తెలియదు. మై ఫ్రెండ్స్ వే కాలింగ్ మీ ఫర్ యాక్టింగ్ అండ్ ఐ కుడ్ నాట్ గో. ఐ సెడ్ నో టు me. This will shift it. You'll go back to your groove. Yeah, because you know, already 8 months నుంచి మాట్లాడుతున్నామా? 8 months బ్యాక్ మాట్లాడాం మనం. 8 months నుంచి మాట్లాడుతూనే ఉన్నాం, కానీ అవ్వట్లేదు. అది వస్తుంది, అది అంతే. You'll get it. ఒక టైం వచ్చేస్తుంది. ఇదంటే ఒక మంచి మెంటల్ బ్యారియర్ అన్నమాట. బ్రేక్ ఉంది, నాకు తెలిసిపోతుంది. టుడే when you called, I clearly was checking about the journey and I realized there is a resistance. That's why I said I'll do it, I'll come no matter what. Let me check and face the camera after so many years. So yeah, let's see. Right. And I know that you have a very nice friend in this film industry. I have many friends. Many friends. Yeah. One is Adivi Sesh. Adivi Sesh ఉన్నారు. శ్రీ అంటే ఇప్పుడు మళ్ళీ మా గోదావరి ఫ్రెండ్ గుర్తొస్తారు. బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అని కడతండి, అక్వెంటెన్స్ అనాలి. బికాజ్ ఐ నో దెమ్, దే నోయింగ్ మీ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. బికాజ్ ఆ టైంలో నాకు ఉట్టి శ్రీనివాస్ అవసరాల గారు కానీ, అడవి శేష్ కానీ, I had some friends who were like upcoming and doing well, and they had their own issues to deal with and things like that. We used to sit in the coffee shop and discuss. But suddenly I see all of them, doing so well. Do they even remember me? Of course, then message pette, they'll message back and they'll ask if I'm doing okay and all. But I don't know if I can tell that they're my friends. So I have many such friends. many such friends. Tell me about Advisation. ఎందుకంటే అందరూ అడ్వైసేజ్ రీసెంట్గా లైక్ గూఢాచారి వచ్చి హీ హాస్ కంటిన్యూస్లీ గివెన్ హిట్స్, మంచి సినిమాస్ ఇచ్చాడు. బట్ ద థింగ్ ఇస్, ఆ అబ్బాయి చాలా ముందు నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో. Can I tell you about him? Actually, what surprises me about Mr. Sesh, I would say, he used to sit in Banjara Hills Road number 12 ఏదో కాఫీ షాప్లో కూర్చొని ఎప్పుడు రాస్తూనే ఉండేవాడు. అంటే as far as I know, అమెరికన్ రిటర్న్ కదా, US రిటర్న్ కదా, US రిటర్న్, ఈవెన్ అవసరాల US రిటర్న్. వీళ్ళంతా కూడా సో వీళ్ళంతా ఒక డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ అనమాట. దే వాంట్ టు పర్స్యూ యాక్టింగ్ అండ్ దే డూ థింగ్స్ బికాస్ ఇట్ వాస్ నాట్ హ్యాపెనింగ్. దే ఎక్స్ప్లోర్ స్మాల్ రోల్స్ బట్ కన్సిస్టెంట్ ఎఫర్ట్.
ఎంత కన్సిస్టెంట్గా ఎఫర్ట్ చేశారంటే ఐవ్ సీన్ శేష్ అసలు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కానీ మేము అందరం కలిసి ఏదో అన్నం కూరలు అవి తింటే హీ వుడ్ జస్ట్ టేక్ ద అంటే ఆ ప్రోటీన్ మాత్రమే ఆ పంకిన్ సీడ్లు నవలటం ఇది నవలటం అది నవలటం. సో ఇట్ యూస్ టు బి డిఫరెంట్. అంటే ఆయన కష్టాన్ని నేను క్లియర్గా చూసా. అండ్ ఇట్ ఫీల్స్ రియలీ నైస్ టు సీ అ పర్సన్ హూ వాజ్ అ ఫ్రెండ్ నౌ ఈస్ డూయింగ్ సో వెల్ దేర్ అని. రైట్. అండ్ థింక్ ఫస్ట్ అందరికి ఎవరైనా అడ్మిషన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పంజా సినిమాలో రోల్ ఉంటుంది. యాక్చువల్లీ హీ వాజ్ ఎ వెరీ గుడ్ ఇన్ విలన్ రోల్. సడన్ గా హీ మూవ్డ్ టు హీరో అండ్ ఆల్. బట్ క్షణం నుంచి ఆయన లైఫ్ మారిపోయింది. క్షణం తర్వాత రీమేక్ అబౌట్ బద్లా రీమేక్ చేశారు. That was fantastic. అసలు రీమేక్ లాగా అనిపించదు. స్టోరీ బాగా రెజినా గ్రిప్పింగ్ గా మేనేజ్ చేశారు చాలా స్మార్ట్ గా. గూఢాచారి అప్పుడు కూడా గూఢాచారి ఇస్ అమేజింగ్. అసలు వాళ్ళు స్మార్ట్ చీట్ అంటారు చూడు, ఎంత స్మార్ట్ గా చీట్ చేస్తారు యూనో క్యారెక్టర్స్ ని. అదంతా అంటే ఆ జానర్ ఉండేది. ఇట్స్ నాట్ ఎ న్యూ జానర్. కానీ మన తెలుగులో అంత స్టైలైజ్డ్ గా అంత, బికాస్ గూఢచారి సినిమా చూసినప్పుడు నీకు అర్థమైపోద్ది ఈ సినిమాకి బడ్జెట్ లేదు. ఒక్క నిమిషం ఈ ఫ్రేమ్ చూసి అర్థమైపోద్ది ఈ సినిమాకి అంత బడ్జెట్ లేదు. కానీ ఎక్కడ కనిపించదు. చాలా క్లాస్ గా చాలా నీట్ గా వెళ్ళి ఆ మొజంజాహి మార్కెట్ లో పోయి నాకు ఎంత నవ్వొచ్చిందంటే. బట్ ఇట్ వాస్ సో నైస్, సో ఎర్తీ. ఆ టైంలో అది పడేసరికి వి వర్ లైక్ ఓ గాడ్ దిస్ ఇస్ గైస్ అమేజింగ్. వాళ్ళ విజన్, ఆ కన్సిస్టెంట్ ఎఫర్ట్ కానీ ఆ క్రియేటివిటీ, బికాస్ ఈస్ ఆల్సో రైటర్. సో ద బెస్ట్ పార్ట్ ఈస్ వాళ్ళు డైరెక్టర్, రైటర్ అన్నీ కూడా కాబట్టి వాళ్ళే యాక్ట్ చేసినప్పుడు దే నో హౌ దే ఆర్ పర్ఫార్మింగ్ అండ్ హౌ దే ఆర్ ట్రైంగ్ టు. అంటే వాళ్ళు 360 degrees చూడగలుగుతారు ఆ పర్టికులర్ సీన్ని. ఉట్టి డైరెక్టరే అనుకో వాళ్ళు ఒకలాగా విజువలైజ్ చేస్తారు, యాక్టర్ ఒకలాగా రాస్తారు. కానీ డైరెక్టర్, యాక్టర్ అండ్ యునో బిహైండ్ ఆల్ ద సీన్స్ 360 degrees when you try to deliver it, it comes out totally different. I think that's the magic of Sesh. ఎందుకు పట్టింది అంతసేపు క్రాక్ అవ్వడానికి అది శేష్కి? నో ఐడియా. ఐ థింక్ ఇట్స్ ఆ ఫార్చునేట్. అది ఒక రాసి ఉండాలి, టైం రావుండాలి. అది వీళ్ళకి వాళ్ళకని కాదు. నేను అంటే పేర్లు తీయలేను. కొందరు ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పటికీ కూడా అమేజింగ్ పర్ఫార్మర్స్ వివేక్. దే లుక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ దే హ్యావ్ ఎ ఫ్యామిలీ. దే వే వన్స్ ఫ్రమ్ ఎ కార్పొరేట్ ఇండస్ట్రీ అండ్ దే హ్యాడ్ ఎ సెక్యూర్డ్ లైఫ్. ఇప్పుడు ఏంటంటే బయటకు వెళ్తే జనాలు గుర్తుపడతారు. కానీ ఐ నో the situation which I faced few years back. వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ లో ఇష్యూస్ ఉంటాయి. బట్ దే హ్యావ్ టు మేనేజ్ గోయింగ్ ఇన్ సర్టన్ బ్రాండెడ్ కార్లోనే వెళ్ళాలి, లేకపోతే దే ఆర్ నాట్ నోటీస్. సో మెనీ థింగ్స్ యునో. అండ్ ఐవ్ సీన్ దెమ్ లాట్ ఆఫ్ దెమ్ అంటే ఈ ఫ్రెండ్స్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్ హు నాట్ మేడ్ yet big. But they are already, you can see them everywhere. No. Okay, I just do not want to name them because I'm using their, I see them going through depression, going to therapies and all of this. అంటే ఆ ఇండస్ట్రీ ఎంత భయంకరమైందంటే ఎంత బాగుంటుందో అంతే దాని ఇంకొక సైడ్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ స్కేరీ. కరోనా టైంలో ఐ షుడ్ నాట్ టెల్ దిస్ బట్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆస్ లోన్స్ బికాస్ దే హ్యాడ్ నో వర్క్. వాళ్ళకి సెక్యూర్డ్ అమౌంట్స్ ఇంత అని ఉండదు. అసలు సినిమా రిలీజ్ అవుద్దో లేదో తెలీదు. అండ్ చాలాసార్లు షూట్కి వెళ్ళేటప్పుడు నాకు ట్రావెల్కి ఇది కావాలి, ఐ విల్ గివ్ యూ బ్యాక్ అని ఎంతోమంది. నాకు అవి ఐ ఫీల్ రియలీ సాడ్. And they're doing so well on screen, you know, and they're pretty famous. Yeah. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సక్సీడ్ అయిన వాళ్ళకి అట్లీస్ట్ ఒక పేరు ఉంది, ఒక బ్రాండ్ వచ్చింది, అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, they can run the show for some time, at least they're secured. But the one who's extremely talented and also good looking, they have a family to run, they were from corporate from some time back and they're educated, but they cannot go back to corporates because of fame. The projection that they have here. It's a projection, I would say, a kind of projection that they're carrying right now. They cannot go back. It is such a pathetic situation. Right. Yeah. So one last question, ఇది మేము అందరిని అడుగుతాం. ఒకవేళ బికాజ్ మీ కెరియర్లో చూసుకుంటే యూ లిటరలీ డిడ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా అసలు లాట్ ఆఫ్ థింగ్స్ అంటే అండర్ స్టేట్మెంట్. అది అన్నీ చేసేసారు, అన్ని కొట్టేసి వచ్చేసారు. రైట్. అండ్ ఐ మైట్ నో ద ఆన్సర్ ఫర్ దిస్, బట్ నేను మళ్ళీ అడుగుతాను. ఏ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్? ఏ స్కిల్ చాలా ఇంపార్టెంట్ అంటే మనిషి ఒకవేళ బిజినెస్ లో సక్సీడ్ అవ్వాలన్నా కూడా, లైఫ్ లో సక్సీడ్ అవ్వాలన్నా, being open to opportunities, anything, we have to be open and you have to be consistent in your work. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనము బాగా నెగ్లెక్ట్ చేసేది ఫిట్నెస్ని. సో ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్న హౌస్ వైఫ్ నుంచి ఫర్ ఆల్ ద రోల్స్ దట్ ఐ హావ్ హ్యాండిల్డ్, రైట్ ఫ్రమ్ వాట్ ఎవర్ హెచ్ఆర్ ఆర్ రిక్రూటర్ ఆర్ మోడల్ ఆర్ యాక్ట్రెస్, టీవీ యాక్టర్, సినిమా యాక్టర్, so many roles I played kada. I think that fitness, you know, helped me.
Of course, now the priority shifted. That's why I'm different today. But You are fit, not yet. madam. So that fitness ante manamu ignore chesedi health ni. So that is one thing that one has to focus on. The second thing is consistent effort. You know, అయిపోయింది కదా అనుకోలేం. సడన్ గా ఎక్కడ ఈ ఆపర్చునిటీ వస్తుందో తెలియదు. సడన్లీ వెన్ యూ గివ్ అప్, సడన్లీ సంథింగ్ comes up. That's what I'm hoping. Maybe naku I'm a late bloomer emo. What do you mean late bloomer? You've been successful all your life. Hopefully. So I strongly feel inkedo ravali. You're an exponential bloomer. I have to always. Tera peltunde pel next level. There's something I still looking forward to. There's something I'm waiting for, and I think the door opens, and I'm always open. See, that's what, you know, the moment you know you are open without any resistance for any opportunity, you will know that this opportunity is for me, and you will open the door. That door, opportunity opens the door for you. Right. I agree. Yeah. Any last statement? Last statement, it was lovely. Lovely being here. And like I said, I was questioning myself these days. Am I happy? Or, you know, just entrepreneurship, I'm stable, secured, and doing all the things I want to. But I had some question in my mind, am I really happy or anything? When you called me in the morning, I suddenly started looking back at my journey. Reflection was something changed. There's some resistance broke today. So I'm grateful to you for letting me talk about my journey. Hope people will connect at least one or two things what I've said, and it helps them. Godavarlo message చేస్తారు. బాజేసమ్మా. I'll always be grateful. And Godavari ఎంత బాగుందండి, సూపర్. అక్కడ దిండి రిసార్ట్ లో వెడ్డింగ్, I have done a lot of destination weddings also. దిండికి వెళ్ళినప్పుడు I just fell in love with the place. Done. Thank you. Thank you so much. Thank you.